హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారత్ క్రాంతి ఛానల్. ఈ వీడియోలో మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిఎస్సి యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్ గురించి అన్ని విషయాలు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తెలుగులో. సో మన భారత్ క్రాంతి ఛానల్లో మీరు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించిన తెలుగు కంటెంట్ చాలా ఉంటుంది. మీరు దానికోసం ఫ్రీక్వెంట్గా మన ఛానల్ విజిట్ చేయొచ్చు. సో మీరందరూ సివిల్ సర్వీసెస్ గురించి వినే ఉంటారు. చాలా పవర్ఫుల్ జాబ్స్, చాలా డిమాండ్ ఉన్న జాబ్స్, చాలామంది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి అవ్వాలని ఉంటుంది. బట్ చాలా తక్కువ మంది కూర్చొని అసలు ఏంటి సివిల్ సర్వీసెస్, ఎందుకు గవర్నమెంట్ దీనికి రిక్రూట్ చేసుకుంటుంది, దీనికి సెలెక్ట్ అవ్వాలి, తక్కువ టైంలో ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు ఎగ్జామ్కి మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి సరైన క్వశ్చన్స్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఒక సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లోనే కాదండి, లైఫ్లో ఏం చేసినా ఏది ఎందుకని బేసిక్ క్వశ్చన్స్ మనం ఫస్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఆ రకంగా మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేలాగా ఈ వీడియో డిజైన్ చేయబడింది. సో ఈ వీడియో స్టార్ట్ టు ఎండ్ వరకు చూస్తే మీరు ప్రిపరేషన్ ఈ మధ్య స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకా స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు అవ్వచ్చు, ఆర్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా కాలం అయ్యుండి ఇంతవరకు ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోయినా సరే ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, సో ఈ వీడియోలో మనం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, మొత్తం ఉన్న స్టీరియోటైప్స్ అంతా తీసేసి మన నాలెడ్జ్లో చాలా గ్యాప్స్ ఉంటాయి. మనకి సివిల్ సర్వీసెస్ అంటే ఏంటో మనకు చెప్పిన వాళ్ళు మొత్తం చెప్పకపోవచ్చు, మనకు తెలిసింది సగమే కరెక్ట్ అవ్వచ్చు, ఆర్ మొత్తం తప్పవచ్చు. సో మన నాలెడ్జ్లో గ్యాప్స్ ఫిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో యొక్క ప్రయత్నం మన నాలెడ్జ్లో గ్యాప్స్ కంప్లీట్లీ ఫిల్ చేయడం. ఈ వీడియో అయ్యే చివరికి అసలు యూపీఎస్సి ఏంటి, ఎందుకు అన్న మొత్తం డౌట్స్ మీకు క్లారిఫై అయిపోతాయి. సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో చూసిన తర్వాత మనం ఎందుకు ఇది చాలా డిఫికల్ట్ అంటారు, ఇన్ఫ్యాక్ట్ కొందరు ఏమంటారంటే ఇది ప్రపంచంలోనే మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ అంటారు. ఓకే, ఎందుకన్నది చూద్దాం. తర్వాత యూపీఎస్సి గురించి ఉన్న కామన్ మిస్కన్సెప్షన్స్, అపోహలు చాలా ఏవైతే ఉంటాయో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి, 18 గంటలు చదవాలి, 20 గంటలు చదవాలి, 3 సంవత్సరాలు చదవాలి, 5 సంవత్సరాలు చదవాలి, పంచవర్ష ప్రణాళికలు వేసుకోవాలి, దీని గురించి ఇలాంటి కామన్ మిస్కన్సెప్షన్ అనేవి మనం డీబంక్ చేద్దాం. ఓకే, తర్వాత అండర్స్టాండ్ రియాలిటీ ఆఫ్ యూపీఎస్సి సిఎస్సి. అసలు లిటరలీ ఈ ఎగ్జామ్ రియాలిటీ ఏంటి, ఈ ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఏంటి, ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, మనకి ఎగ్జాక్ట్ స్టాండర్డ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికంటే ఎక్కువ ప్రిపేర్ అయిపోకూడదు, దానికంటే తక్కువ ప్రిపేర్ అవ్వకూడదు. ఓకే, సో యాక్చువల్ రియాలిటీ ఏంటి, అందరూ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి చెప్తారు. మన ఓన్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి మన ఓన్ అండర్స్టాండింగ్ అనేది మనం రీచ్ అవ్వాలి. వాట్ యూపీఎస్సీ యాక్చువల్లీ టెస్ట్ ఇన్ క్యాండిడేట్స్. సో ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాస్తారో వాళ్ళలో యూపీఎస్సీ యాక్చువల్లీ ఏం టెస్ట్ చేస్తుంది, ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేయబడే వేరియస్ సివిల్ సర్వీసెస్ ఏంటి, ఏ ఏ జాబులకి ఏ ఏ పోస్టులకి మనల్ని రిక్రూట్ చేసుకుంటారు, వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ సిఎస్సి. అసలు ఏంటి ఈ ఎగ్జామ్లో ప్యాటర్న్ ఏంటి, ఎన్ని రకాల పరీక్షలు ఉండబోతున్నాయి, ఎగ్జామినేషన్ సైకిల్, మన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ రిజల్ట్, ఈ ప్రాసెస్ అంతా మనం ఎగ్జామినేషన్ సైకిల్ అంటాం. ఇదంతా ఎలా నడుస్తుంది అనేది చూద్దాం. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్, అసలు ఏంటి ఆప్షనల్ అంటే, ఎందుకు ఇది ఆప్షనల్ ఉంది. మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఇంకా ఆప్షనల్ అనేది లేదు, బట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మీరు ప్రిపేర్ అయితే ఆప్షనల్ అనేది ఒకటి చదవాలి. సో ఎందుకు ఈ ఆప్షనల్ అనేది ఉంది అనేది మనం చూద్దాం. తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాక, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక, హూ షుడ్ కన్సిడర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ సిఎస్సి, అంటే ఎవరు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సూట్ అవుతారు, ఆర్ మీరు సూట్ అవుతారా లేదా ఒక చెక్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ అవుతాను అని డిసైడ్ అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది లాస్ట్లో చూద్దాం. ఓకే, అయితే నేను చెప్పినట్టుగా మనం జీవితంలో జనరల్గా ఏం టాస్క్ చెప్పినా ఫస్ట్ పర్పస్, ఫిలాసఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి అసలు ఏంటిది, ఎందుకు, ఈ క్వశ్చన్ వేసుకోవాలండి. ఈ 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఎందుకు, ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, సో మనం ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ యొక్క పర్పస్ అండ్ ఫిలాసఫీ చూద్దాం. గవర్నమెంట్ ఎందుకు
ఈ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది, ఎందుకు సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేస్తుంది, అసలు ఈ సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏం రాయాలి ఎగ్జామ్లో, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో వాట్ అండ్ వై ఈ టూ క్వశ్చన్స్ అనేవి ఏంటి, ఎందుకు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం స్కూల్లో చదువుకొని వచ్చిన తర్వాత మన 11th 12th స్టాండర్డ్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేదా మన కాలేజ్ రోజులు అవ్వచ్చు, మనకి చాలా స్పూన్ ఫీడింగ్ అనేది చేస్తారు. స్పూన్ ఫీడింగ్ అంటే మనకి ప్రతి సబ్జెక్ట్కి 1 or 2 బుక్స్ ఉంటాయి, ఆర్ స్కూల్లో అయితే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అవన్నీ మనం చదువుతాం, క్వశ్చన్స్ అందులో నుంచే వస్తాయి. అండ్ ఫైనల్ ఎగ్జామ్లో అవే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏవైతే ప్రెడిక్ట్ చేస్తామో అవే క్వశ్చన్స్ వస్తాయి. ఆ చదివిన వాళ్ళు రాస్తారు, 80% 90% కొడతారు, 8.9 కొడతారు. చదవని వాళ్ళు ఆ స్కోర్ కూడా చేయలేరు. సో ఇలా ఉంటుంది మన ఎగ్జామ్ ప్యాటర్న్. సో మీరు కాలేజ్లో, స్కూల్లో టాపర్స్ అయినా సరే, ఎంత మంచి పర్సంటేజ్ కొట్టినా సరే, మీరు ఫెయిల్ అయినా సరే, అందరికీ స్పూన్ ఫీడింగ్ అనేది మన సిస్టంలో చేయబడుతుంది. మన ఓన్ ఇండివిడ్యువాలిటీ అనేది డెవలప్ చేసుకొని ఇవ్వరు. బుక్స్లో ఏవైతే ఉంటాయో అవే అడుగుతారో అవే రాస్తాం. యూపీఎస్సీ అలా కాదు సార్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ యూపీఎస్సీ. ఇక్కడ మీరు ఒక అడల్ట్, ఒక మేజర్, ఇక్కడి నుంచి మీ పనులను మీరే చూసుకోవాలి. ఈ ఎగ్జామ్లో ఏదైతే అడుగుతారో దానికి ఒక బుక్ అంటూ ఉండదు, అన్నీ ఒక చోట ఉండవు. ఎక్కడి నుంచో మనం అన్నీ గ్యాదర్ చేసుకొని మన ఓన్ నోట్స్ మనమే చేసుకోవాలి, ఒక బుక్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట యూపీఎస్సీకి మిగతా దానికి. సో ఇది చెయ్యాలి అంటే మనకి ఈ 2 క్వశ్చన్స్ చాలా అవసరం. వాట్ అండ్ వై, ఏంటి, ఎందుకు. మనం యూపీఎస్సీ ఆస్పిరెంట్ అవ్వాలంటే, ఒక మంచి యూపీఎస్సీ ఆస్పిరెంట్ అవ్వాలంటే కొంతవరకు ఫిలాసఫర్ అవ్వక తప్పదు. యూపీఎస్సీలో ఎస్ఏ పేపర్ ఉంది. ఎందుకు ఎస్ఏ పేపర్ ఉంది, ఏం రాయాలి ఎస్ఏలో? యూపీఎస్సీలో ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంటుంది. ఎందుకు ఎథిక్స్ అనే పేపర్ ఉంది, ఏం రాయాలి ఎథిక్స్లో, ఏం రాయాలి ఎస్ఏలో, ఎందుకు ఆప్షనల్ అనేది ఉంది, ఏం రాయాలి ఆప్షనల్లో, ఏం చదవాలి ఆప్షనల్కి. ఈ క్వశ్చన్స్ అనేవి వేసుకోవాలి. ఎవరో చెప్పినా మనం గుడ్డిగా నమ్మకూడదు. ఆన్సర్ రైటింగ్లో అందరు ఇలా చెప్తారు, క్వశ్చన్ అనేది ఎలా రాయాలి, ముందు ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత బాడీ రాయాలి, తర్వాత కంక్లూజన్ రాయాలి అని చెప్పి. ఎందుకు ఇలానే రాయాలి? ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కంక్లూజన్లో ఏం రాయాలి, ఇలా మాటికి క్వశ్చన్స్ మనం వేసుకుని మన ఓన్ క్లారిటీ తెచ్చుకోవాలి. సో కొంతవరకు ఫిలాసఫర్ అవ్వక తప్పదు. అయితే ఒక్క చిన్న కాషన్ చెప్తాను నేను, ఎక్కువ థింక్ చేయకూడదు. మనం ఏదో సోక్రటీస్, అరిస్టాటిల్లో ఎక్కువ దూరం వెళ్ళిపోకూడదు, ఓవర్ థింకింగ్ చేయకూడదు, ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. కొంత ఆలోచించాలి, ఎందుకంటే తర్వాత చేయబోయే పని ఇంకా బాగా చేయడానికే. ఓకే, సో ఒక లిమిట్ వరకు క్వశ్చన్స్ వేసుకోవాలి. క్వశ్చన్స్ వేసుకోపోయినా ప్రమాదమే, క్వశ్చన్స్ ఎక్కువ వేసేసుకున్న ప్రమాదమే. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎందుకు ఏంటి అనేది. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, యూట్యూబ్లో 100,000 వీడియోస్ ఉన్నాయండి, చాలా కోచింగ్ అకాడమీస్ ఉన్నాయి రాష్ట్రం మొత్తం. ఎవ్వరు ఈ బేసిక్ థింగ్ మీకు చెప్పరు. అందరూ వచ్చేసి సిలబస్ స్టార్ట్ చేసి ఫస్ట్ లెసన్ దీని నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి స్టూడెంట్స్ ఎందుకు ఏంటి అర్థం చేసుకోకుండా ఏం చదువుతారు? మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పైన మొత్తం డిపెండ్ అవుతారు. ఓకే, అదొక గొర్రెల మందల బ్యాచ్లు పాస్ అవుతాయి తప్పితే వాళ్ళందరూ బేసిక్ క్వశ్చనింగ్ అనేది ఉండదు. ఇంకా స్పూన్ ఫీడింగ్ అనేది ఇప్పుడు సిస్టమ్ ఇంకా కంటిన్యూ చేస్తుంది. యూపీఎస్సీ చాలా కేర్ఫుల్గా సిలబస్ డిజైన్ చేసి స్పూన్ ఫీడింగ్ లేకుండా చాలా ఎక్కువ ఇండివిజువాలిటీ, చాలా సొంత వ్యక్తిత్వం ఎక్కువ ఉన్న మనుషుల కోసం యూపీఎస్సీ చూస్తుంటే, ఇక్కడ మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, ఇవి వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ఇంకా ఈ హెడ్ మెంటాలిటీ అనమాట, గుంపులో గోవింద టైప్ ఆఫ్ మైండ్ సెట్ వీళ్ళు అలవాటు చేయిస్తున్నారు. మనకి స్పూన్ ఫీడింగ్ ఇంకా కంటిన్యూ చేయిస్తున్నారు. సో ఆ ట్రాప్లో పడిపోతూ ఉన్నాం. అందుకే మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు, సంవత్సరాలైనా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయకుండా అలా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఆ ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకోరు, క్వశ్చన్ వేసుకోరు. ఎందుకు ఎస్ఏ, ఎందుకు ఎథిక్స్, ఏంటిది, అసలు ఏంటి సివిల్ సర్వీసెస్? ఒక 1-2 గంటలు కూర్చొని అసలు ఏంటి సివిల్ సర్వీసెస్, మీకు కొంత తెలిసినా మీకు అస్సలు సివిల్ సర్వీసెస్ తెలియదని కాదు, స్టిల్ కూర్చోండి, ఒక వికీపీడియా పేజ్ చదువుకోండి, ఇలాంటి ఒక వీడియో చూడండి, నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే ఇలా బేసిక్ నుంచి వస్తే మన జ్ఞానంలో, మన నాలెడ్జ్లో ఏమైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ అయిపోయి మొత్తం కంప్లీట్
స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వస్తుంది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంటో, మనం బేస్మెంట్ బాగా చేసి ఫౌండేషన్ బాగా కడితే పైన ఎన్ని ఫ్లోర్స్ అయినా మనం కట్టుకోవచ్చు. అలా మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తే ప్రిపరేషన్ స్టార్టింగ్ స్టేజ్లో అది మనం ఎంత దూరం వెళ్ళినా ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా ఉపయోగపడుతుంది. మన ఫౌండేషన్ రాంగ్ పడిందా మనం జీవితంలో ఒక లెవెల్లో ఆగిపోతాం. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో ఎందుకు యూపీఎస్సి, ఏంటి సివిల్ సర్వీసెస్ అనేది చూద్దాం. సో మనం ఈ బ్యూటిఫుల్ కంట్రీ ఇండియాలో ఉన్నాం. సో ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ పీపుల్ రూలర్స్ అండ్ ఇది సోవరెన్ కంట్రీ. ఇక్కడ బ్రిటిష్ మాస్టర్లు ఇంకా లేరు. మన కంట్రీని మనమే పరిపాలించుకుంటున్నాం. సో ఇండియన్స్ని పరిపాలించుకుంటున్నారు. సో ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ, చాలా డైవర్స్ కంట్రీ. ఇది మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటుంది. చాలా చాలా పెద్ద దేశం, చాలా డైవర్సిటీ. ఓకే, అండ్ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి, చాలా రకాల డైవర్సిటీస్ ఉన్నాయి. మన దేశంలో ఎడారి ఉంది, హిమాలయస్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి, ద్వీపాలు ఉన్నాయి, అలాగే ఎన్నో మతాలు ఉన్నాయి, రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి. సో ఇండియా చాలా కాంప్లెక్స్ దేశం, చాలా డైవర్సిటీ ఉన్న దేశం. ఈ దేశాన్ని పరిపాలించడం అంత ఈజీ కాదు. దేశాన్ని బాగా పరిపాలించడానికి మనం ముందు కొన్ని బేసిక్ రూల్స్ అనేవి పెట్టుకుని ఉండాలి, లేదా మన దేశాన్ని పరిపాలించడం అవ్వదు. సో ఈ బేసిక్ రూల్స్ మనం ఏదైతే పెట్టుకున్నామో దీన్ని మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం. సో మనం కాన్స్టిట్యూషన్ ఒకటి రాసుకొని, రాజ్యాంగాన్ని ఒకటి రాసుకొని, అందులో ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఇలా రూల్స్ రాసుకున్నాం. ఈ రూల్స్ ఇండియాలో అందరికీ అప్లై అవుతాయి, అందరూ ఈ రూల్స్ పాటించాలి. సో ఈ కాన్స్టిట్యూషన్లో మనం ఇండియాని పరిపాలించే పవర్, ఇండియాలో రకరకాల వ్యవహారాలకు సంబంధించిన రకరకాల పవర్స్ అనేవి మనం ఎవరెవరికి ఇవ్వచ్చు అనేవి మనం ఈ కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. సో ఈ కాన్స్టిట్యూషన్లో మొత్తం ఈ డివిజన్ ఆఫ్ పవర్ అని ఎలా ఉంటుందంటే, పవర్ని మనం డివైడ్ చేసాం సార్. పవర్ మనం ఇది ఒక్క చేతిలో పెట్టలేదు. ఇంకా ఇప్పుడు రాజులు లేరు. ఒకప్పుడు రాజులు ఉండేటప్పుడు పవర్ మొత్తం రాజు చేతిలో ఉండేది. ఇప్పుడు అలా కాదు, మనం పవర్ని డివైడ్ చేసాం. ఏ ఒక్క పర్సన్ చేతిలో మనం పవర్ ఉంచలేదు. సో ఈ పవర్ని ఎలా డివైడ్ చేసాం? ఫస్ట్ ఏమో వెర్టికల్ లెవెల్, అంటే పైనుంచి కిందకి టైపుగా డివైడ్ చేసాం. 3 లెవెల్స్ క్రియేట్ చేసాం అన్నమాట. ఒకటేమో యూనియన్ సెంట్రల్ లెవెల్. సో దేశం మొత్తానికి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యతకి మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేసాం, ఆర్ యూనియన్ గవర్నమెంట్ అంటున్నాను. అలాగే ఇండియాలో ఉన్న రకరకాల రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాం. సో ఇది పైన ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది, అండ్ లోకల్ గవర్నమెంట్ అనేది మనం ఒకటి ఫామ్ చేసాం. ఇది లోకల్ లెవెల్లో ఉంటుంది. మన గ్రామాల్లో అవ్వచ్చు, పట్టణాల్లో అవ్వచ్చు, జిల్లాల్లో అవ్వచ్చు. సో లోకల్ స్థాయిలో గవర్నమెంట్, స్టేట్ స్థాయిలో గవర్నమెంట్, రాష్ట్ర స్థాయిలో, అండ్ కేంద్ర స్థాయిలో సెంట్రల్ లెవెల్లో ఒక గవర్నమెంట్. ఇది వెర్టికల్ డివిజన్, పైనుంచి కిందకి. అలాగే చూడండి, ఇప్పుడు మీరు ఇది యూనియన్, ఇది వెర్టికల్ అయితే, ఇది వెర్టికల్ డివిజన్ అయితే, అలాగే ప్రతి డివిజన్ని మనం అలాగే హారిజాంటల్గా కూడా డివైడ్ చేసాం సార్. అంటే ఇప్పుడు యూనియన్లో ఉన్న పవర్ని మనం మళ్ళీ 3 పెట్టాం. ఈ యూనియన్ పవర్ అంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో పెట్టాం. బట్ వీళ్ళకి అందరికీ సేమ్ పవర్స్ ఇవ్వలేదు. ఈ వెర్టికల్లో ఒక్కొక్క లెవెల్లో మళ్ళీ హారిజాంటల్గా డివైడ్ చేసాం మనం. వీటిని మనం ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. చూడండి ఇక్కడ లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ పవర్. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న పవర్స్ అన్నింటినీ మనం 3 రకాలుగా డివైడ్ చేసాం. ఒకటేమో లా మేకింగ్, రూల్స్ చేసేవాళ్ళు ఒకరు. ఇంకొకరేమో ఎగ్జిక్యూటివ్, రూల్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఒకరు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఒకరు. ఓకే, రూల్స్ ఇంప్లిమెంటేషన్. ఇంకొకరేమో డిస్ప్యూట్స్ సాల్వ్ చేసేవాళ్ళు ఒకరు. ఓకే, ఈ రూల్స్ చేసేటప్పుడు ఆర్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏవైతే సమస్యలు వస్తాయో వీటిని పరిష్కరించడానికి ఒక న్యూట్రల్ మనిషిని పెట్టాం. దీన్ని మనం జుడిషియరీ అంటాం. ఓకే, సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లెజిస్లేచర్ ఏం చెప్తుందంటే, అన్ని కంపెనీలు, ఇండియాలో ఉన్న అన్ని కంపెనీల నుంచి 15% కార్పొరేట్ ట్యాక్స్ మనం కలెక్ట్ చేయాలని రూల్ పెడతారు. వాళ్ళు రూల్ పెడతారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. వాళ్ళు వెళ్ళి కంపెనీ దగ్గర కలెక్ట్ చేయరు. కంపెనీ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసే పర్సన్ వేరు, ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఎయిదర్ వీళ్ళు ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తారు, కంపెనీ వచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేసేలాగా, లేదా వాళ్ళ ఒక మనిషిని పంపి కంపెనీ నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమైనా గొడవలు వస్తే, లైక్ ఈ కంపెనీ పర్సన్ ఏమో, సార్ నా దగ్గర 15% అని చెప్పి నా దగ్గర 20% తీసుకున్నారని ఈయన ఎవరి మీద చెప్తున్నాడు, లేదా ఎవరో పర్సన్ ఈ ప్రాసెస్లో ఆయన ఎక్స్ట్రా డబ్బులు అడిగడం కంప్లైంట్ ఉంది. సో అప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన జుడిషియరీ దగ్గరికి వెళ్తారు. ఓకే, సో ఇండియాలో ఉన్న పవర్స్ మొత్తం మనం 3 రకాలుగా డివైడ్ చేసి 3 గ్రూప్స్ చేతిలో పెట్టాం. ఓకే, సో దీన్నేమో మనం హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ అంటాం, దీన్నేమో వెర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ అంటాం. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను? ఎందుకంటే నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు లింక్ చేస్తాను. మన సివిల్ సర్వీసెస్కి ఏదైతే ఉందో, స్టార్ట్ చేసే ముందు
ఇండియాలో ఈ బేసిక్ డివిజన్ ఆఫ్ పవర్ మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు చెప్పాను అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ అర్థమవుతుంది చూడండి. సో ఇండియాలో మనకి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసేమో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 ఆర్గాన్స్ ఫామ్ చేసాం. ఆర్గాన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, సెంట్రల్ లెవెల్లో మీరు తీసుకుంటే లెజిస్లేచర్ వచ్చేసేమో మనం పార్లమెంట్ అంటాం. ఎగ్జిక్యూటివ్ వచ్చేసేమో మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ప్రైమ్ మినిస్టర్ కింద చాలా రకాల మినిస్టర్స్ ఉంటారు. అలాగే జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు ఉంది మనకి. నెక్స్ట్ స్టేట్ తీసుకోండి. స్టేట్లో మనకి ఎలా ఉంటుంది? స్టేట్లో ఒక అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, చీఫ్ మినిస్టర్ అండ్ ఆయన కింద చాలా మినిస్టర్లు ఉంటారు. జ్యుడిషియరీ, స్టేట్లో హైకోర్టు ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ప్రతి లెవెల్లో పవర్స్ అనేది డివైడ్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే సివిల్ సర్వెంట్స్ ఎక్కడ ఫిట్ అవుతారు? సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్లో పార్ట్. అర్థమైంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను? సో ఎక్కడ సివిల్ సర్వెంట్స్ ఫిట్ అవుతారు? సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్లో పార్ట్. ఓకే, ఎలా అనేది చూద్దాం. మీరు లాస్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు రేపొద్దున సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఏపీపీఎస్సీ ఆర్ తెలంగాణ గ్రూప్ 1 క్లియర్ చేసి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేసి మీరు సివిల్ సర్వెంట్ అయినా సరే, తెలంగాణలో అయినా, ఆంధ్రలో అయినా సరే, ఆర్ యూనియన్ లెవెల్లో అయినా సరే, మీరు చేసే పని ఏముందంటే లాస్ని ఎగ్జిక్యూట్ చేయడమే. మీరు రూల్స్ అనేది క్రియేట్ చేయరు, మీరు లాస్ క్రియేట్ చేయరు. ఆల్రెడీ క్రియేట్ అయిన లాస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో అర్థమైంది కదా. దేశంలో మీరు ఏ డివిజన్ ఆఫ్ పవర్లో మీరు ఏ భాగంలో ఉన్నారో ఎగ్జిక్యూటివ్లో ఉండడానికి మీరు చేసే ప్రయత్నం అంతా. మీరు చేసే ప్రయత్నం లెజిస్లేచర్లో పార్ట్ అవ్వడానికి కాదు, మీరు చేసే ప్రయత్నం జ్యుడిషియరీలో పార్ట్ అవ్వడానికి కాదు. ఓకే, అలాగే ఎగ్జిక్యూటివ్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసేమో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. సో ఏదైతే మనం ఎగ్జిక్యూటివ్ అంటున్నామో, ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, రూల్స్ ఎగ్జిక్యూట్ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 రకాలు. ఒకటి వచ్చేసేమో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, అంటే వీళ్ళు వచ్చేసేమో మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరినీ కానీ మనం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. ఎందుకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం? ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ప్రాసెస్ ద్వారా వస్తారు. సో ఇండియాలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది. మన ఇండియా డెమోక్రసీ. ఈ ఎలక్షన్లో పీపుల్ ఎన్నుకుంటారు వాళ్ళ రూలర్స్ ఎవరు, పీపుల్ని రిప్రజెంట్ చేసేది ఎవరు అనేది పీపులే ఎన్నుకుంటారు, ప్రజలే ఎన్నుకుంటారు. అందుకు ఈ ఎలక్షన్స్ ద్వారా వచ్చే వాళ్ళని మనం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటాం. ఓకే, అండ్ వీళ్ళ పవర్స్ ఏంటంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు పాలసీ ఏంటంటే. ఇండియా అమెరికాతో క్లోజ్గా ఉండాలా, రష్యాతో క్లోజ్గా ఉండాలా, వీళ్ళు డిసైడ్ చేస్తారు. లెజిస్లేచర్ డిసైడ్ చేయదు, జ్యుడిషియరీ డిసైడ్ చేయదు, ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈ 3 ఆర్గన్స్లో యూజువల్లీ మోస్ట్ పవర్ఫుల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనమాట. అలాగే డెసిషన్ మేకింగ్ కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది. సపోజ్ కోవిడ్ వచ్చింది మనకి 2020లో. సో ఈ COVID-19 పాండమిక్ అనేది మొత్తం ప్రపంచం అంతా చాలా బీభత్సం సృష్టించింది. సో ఇండియాలో చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్ అవసరం. వ్యాక్సిన్కి ఏం చేయాలి మనం? అమెరికా నుంచి తెప్పించుకోవాలా, రష్యా నుంచి తెప్పించుకోవాలా, లేదా ఇండియాలోనే క్రియేట్ చేయాలా? ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరో? అగైన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో వీళ్ళు పొలిటికల్ ప్రాసెస్ ద్వారా వచ్చారు కాబట్టి, పీపుల్ ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు కాబట్టి వీళ్ళ చేతిలో మ్యాక్సిమం పవర్ ఉంటుంది. అయితే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు మారిపోతూ ఉంటారు, ప్రతి 5 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. 2013లో దేశ ప్రధాని వచ్చేసామో డాక్టర్ మన్మోహన్ సింగ్. 2019లో వచ్చేసి శ్రీ నరేంద్ర మోడీ. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ. 2030లో మళ్ళీ మనకు ఎవరు ఉంటారో తెలియదు. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆర్ తెలంగాణ తీసుకుంటే 2 సంవత్సరాల క్రితం వేరే చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, ఇప్పుడు వేరే చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. సో ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది మారిపోతూ ఉంటారు. వాళ్ళు మారిపోతూ ఉంటే వాళ్ళ విధానాలు మారిపోతూ ఉంటాయి. ఒక మనిషి ఏమో అమెరికాకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు, ఒక మనిషి ఏమో చైనాకి దగ్గరగా ఉండడం ఇష్టపడతారు, ఒక మనిషి ఏమో రష్యాకి దగ్గరగా ఉండడం ఇష్టపడతారు. సో మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారిపోతూ ఉంటే, దేశ విధానాలు మారిపోతూ ఉంటే స్థిరత్వం అనేది మనకు ఉండదు, స్టెబిలిటీ అనేది ఉండదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట దేశానికి. సో మనకి స్టెబిలిటీ ఉండాలి అంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కింద మనం ఒక పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ని ఫామ్ చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్లో అట్లీస్ట్ కొంతమంది అయినా సరే కంటిన్యూస్గా జీవితాంతం ఒకే పని మీద ఫోకస్ అయి ఉండాలి. ఓకే, సో మనం గవర్నమెంట్లో స్టెబిలిటీ కోసం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో పాటు పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ని రిక్రూట్ చేసుకుంటాం. అంటే మనం కొంతమందిని మనం ఎగ్జిక్యూటివ్లో రిక్రూట్ చేసుకుంటాం, మొత్తం వాళ్ళని జీవితాంతం కంటిన్యూ అవనిస్తాం, వాళ్ళని ఎలక్షన్స్తో మార్చాం. ఓకే, సో వీళ్ళు వచ్చేసి పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంకొకటి ఏంటంటే మన సివిల్ సర్వెంట్స్. సో ఎవరు మన సివిల్ సర్వెంట్స్? సివిల్ సర్వెంట్స్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డివిజన్ ఆఫ్ పవర్స్లో లాస్ని ఎగ్జిక్యూట్ చేసే
పవర్ ఇచ్చిన గ్రూప్లో, ఎగ్జిక్యూటివ్ గ్రూప్లో పెర్మనెంట్గా ఉండే పీపుల్ వచ్చేసి సివిల్ సర్వెంట్స్. ఓకే, సో మన ఎగ్జాంపుల్ వచ్చేసి జిల్లా కలెక్టర్ అనమాట. మీరు ఉంటారు యాక్చువల్ ఆన్ గ్రౌండ్లో, అండ్ మీరు చాలా చదువుకొని చాలా రిగరస్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయ్యి వెళ్తారు. సో మిమ్మల్ని చాలా ఎక్స్పర్ట్లా చూస్తారన్నమాట. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి అంత ఎక్స్పర్టీజ్ ఉండదు. ఇండియాలో ఇది చాలా పాసిబుల్. ఒక నిరక్షరాస్యులైన మనిషి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వచ్చు, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కానీ ఈయనకి అసలు ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు. పాసిబుల్, ఎందుకంటే పీపుల్ ఎన్నుకుంటున్నారు, ప్రజల ఇష్టం. ఓకే, సో ఇలాంటి సిచ్యుయేషన్ అనేది దేశానికి అంత మంచిది కాదు. అందుకు మనం పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కింద పెట్టి వీళ్ళలో ఎక్స్పర్ట్లు మనం రిక్రూట్ చేసుకుంటాం. సో పైన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎలా ఉన్నా సరే యాక్చువల్ వర్క్ అనేది ఆగకుండా కింద పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మనం చూసుకుంటాం. ఓకే, యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ అంతా, దేశ అసలైన పరిపాలన అంతా వీళ్ళు చేస్తూ ఉంటారు వెనకాల నుండి. ఓకే, ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ నిర్ణయాలు వచ్చేసి మనకి ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది తీసుకుంటుంది. అలాగే వీళ్ళు కంటిన్యూటీ ఇస్తారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మారుతూ ఉంటారు, చీఫ్ మినిస్టర్లు మారుతూ ఉంటారు, బట్ కింద ఉన్న ఈ పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సివిల్ సర్వెంట్ కంటిన్యూస్గా ఉండి ఎప్పుడు కంటిన్యూస్గా స్టెబిలిటీ, గవర్నమెంట్లు ఉన్నా పడిపోయినా కూలిపోయినా ఏం జరిగినా సరే మన పాలన అనేది కంటిన్యూస్గా జరిగేలా వీళ్ళు చూసుకుంటారు. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ సివిల్ సర్వెంట్స్ అంటే ఎవరనేది అర్థమైంది మీకు. ఓకే, సో మీరు దేశాన్ని ఇంత బాగా చూసుకోవాలి, మీకు ఇంత రోల్ ఉంది. సో ఒకటి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ లెవెల్ ఆఫ్ మనిషి అవ్వాలి. దేశానికి మీరు చాలా ఒక వెన్నుముక్క లాంటి మనిషి అనమాట. సివిల్ సర్వెంట్ అయిన పర్సన్ ఒక వెన్నుముక్క లాంటి మనిషి, మీ నుంచి చాలా ఆశిస్తున్నారు. సో మీరే మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని చెప్పి ఏడ్చుకుంటూ బతికే పర్సన్ అవ్వచ్చు, ఏదో చిన్న ఫెయిల్యూర్ వస్తే వెంటనే దిగాలు పడిపోయే మనిషి అవ్వచ్చు. ఇలా ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే టైప్ ఆఫ్ పర్సన్స్ దేశాన్ని నడిపించలేరు. వీళ్ళకి దేశాన్ని నడిపించే హై కాలిబర్ ఉన్న పీపుల్ అవసరం. ఓకేనా? సో అలాంటి హై క్యాపబిలిటీ ఉన్న అబ్బాయిలు ఆ అమ్మాయిల్ని అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకోవడానికి మనకి యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అవ్వచ్చు, వీళ్ళందరూ చాలా ఆతృతగా చూస్తున్నారు. సో మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీలో ఎనర్జీ ఉంది, మీలో టాలెంట్ ఉంది, మీలో కసి ఉంది. ఓకే, మీలో ఆ హార్డ్ వర్క్ ఉందనేది మీరు చూపించుకోవాలి. ఓకే, ఫస్ట్ మీ రోల్, మీ నుంచి గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది మీకు అర్థమైతే మీరు ఆ రకమైన మనిషిగా మీరు మారచ్చు ప్రిపరేషన్లో. ఓకేనా? నెక్స్ట్ సివిల్ సర్వీసెస్. సో ఇండియాలో మనకి సివిల్ సర్వీసెస్ అవసరం, ఎందుకంటే మనకి ఈ ఎగ్జిక్యూటివ్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వెనకాల యాక్చువల్ వర్క్ చేసే పీపుల్ ఉండాలి. సో సివిల్ సర్వెంట్స్ మనకి అవసరం, అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, ఇదైతే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దీని మొత్తం దేశం మొత్తం ఉన్న సివిల్ సర్వెంట్ జాబ్ చూసుకుంటే దాన్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు సార్. ఒకటి వచ్చేసేమో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్. ఏంటి ఆల్ ఇండియా సర్వీసెస్? పేరులోనే ఉంది ఆల్ ఇండియా. సో కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళని దేశంలో ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు. అంటే కొన్ని సర్వీసెస్ త్రూ అవుట్ ఇండియా అవసరం. లైక్ జిల్లా కలెక్టర్ తీసుకోండి. జిల్లా కలెక్టర్ వచ్చేసేమో మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఓకే, ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ఓకే, ప్రతి జిల్లాకి, దేశంలో ప్రతి జిల్లాకి, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అయినా సరే ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ అవసరం. ఓకే, ప్రతి సిటీకి, ప్రతి జిల్లాకి ఒక పోలీస్ కమిషనర్ అవసరం. ఓకే, సో కొన్ని సర్వీసెస్ దేశం అంతా అవసరం అయ్యే ఉంటాయి, వీటిని మనం ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. సో కొంతమందిని ఆల్ ఇండియా సర్వీసెస్ కింద రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళని ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ కింద పెట్టచ్చు, కేంద్ర ప్రభుత్వం కింద పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కింద పెట్టచ్చు, ఎవరి కిందైనా పెట్టచ్చు. ఓకే, సో ఇండియాలో ఎక్కడైనా మీరు పోస్ట్ చేయొచ్చు, ఎవరి కిందైనా మీరు పనిచేయాల్సిన అవసరం రావచ్చు. ఓకే, అయితే రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంటే రిక్రూట్ చేస్తుంది, బట్ పోస్టింగ్ అనేది ఎక్కడైనా జరగదు. దీని వచ్చి మనం ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. ఓకే, ఇండియాలో 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. ఒకటేమో ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెండోది ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఓకే, ఇంకొకటి వచ్చేసేమో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఆర్ ఐఎఫ్ఓఎస్. ఓకే, ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 ఇండియాలో ఆల్ ఇండియా సర్వీసెస్. అయితే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్కి రిక్రూట్ చేయడానికి చాలా హై స్టాండర్డ్స్ కావాలి మనకి. ఓకే, ఎందుకంటే మనకి వీళ్ళు యాక్చువల్ సపోర్ట్ ఇస్తారు, పొలిటీషియన్స్ పని అంతా చేసేది వీళ్ళు, అండ్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో వీళ్ళు అవసరం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ జాబ్స్ దేశంలోనే. సో వీటిని రిక్రూట్ చేయడానికి మనకు ఒక స్పెషల్ ఏజెన్సీ కావాలి. నార్మల్ ఏజెన్సీలో ఎవరో ఒక ఇండివిజువల్ ఆఫీసరో చేయలేరు. సో ఒక డెడికేటెడ్ ఏజెన్సీ చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మనకు అవసరం. కాబట్టి గవర్నమెంట్ ఒక యూపీఎస్సి, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఫామ్ చేసింది.
ఈ కమిషన్ పర్పస్ ఏంటి? చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చాలా హైలీ క్యాపబిలిటీ ఉన్న ఇండివిజువల్స్ని ఈ సర్వీసెస్లోకి రిక్రూట్ చేసుకోవాలి. దాని పర్పస్ ఈ యూపీఎస్సీ. సో ఎక్కడైనా యూపీఎస్సీ ఇన్వాల్వ్ అయ్యిందంటే ఆ ఎగ్జామ్ చాలా హై స్టాండర్డ్ ఉంటుందని అర్థం. అది ఆర్డినరీ ఎగ్జామ్ కాదు. మీ స్కూల్ ఎగ్జామ్లో చదివితాను, మీ 12th ఎగ్జామ్లో చదువుతాను, మీ కాలేజ్ ఎగ్జామ్లో చదివితే అది అవ్వదు. ఆ స్టాండర్డ్ సరిపోవు, ఆ స్పూన్ ఫీడింగ్ సరిపోదు. యూపీఎస్సీ అని ఎగ్జామ్ ఉంది కనపడిందా, ఆ ఎగ్జామ్కి చాలా చాలా కష్టపడాలి సార్. మీలో చాలా క్యాపబిలిటీ ఉందని నిరూపించుకోవాలి. యూపీఎస్సీని మీరు కన్విన్స్ చేయాలి, నువ్వు చూస్తున్న రేర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయని. ఓకే, తర్వాత వచ్చేసాము మనకి సెంట్రల్ సర్వీసెస్. సెంట్రల్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇది కూడా పేర్లోను. ఇవి సెంటర్ కింద ఉండే సర్వీసెస్, కేంద్రం ప్రభుత్వం కింద డైరెక్ట్గా ఉండే సర్వీసెస్. సో ఇందులో మీరు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తారు. ఇందులో ఎక్కడ మనం స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఈ సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న అన్ని జాబ్స్ సెంట్రల్ సర్వీసెస్ కింద మనకు చాలా ఉంటాయి. ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ సర్వీస్, ఇండియన్ అకౌంట్ సర్వీస్, ఇలా చాలా ఉంటాయి మనకి. సో ఈ సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న అన్ని జాబ్స్ని మనం డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, ఇలా మనం డిఫరెంట్ గ్రూప్స్లా క్రియేట్ చేసాం మనం. ఓకే, అంటే ఎక్కువ పవర్ ఉండి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్స్ని మనం గ్రూప్ ఏ కింద పెట్టాం. కొంచెం మీడియం పవర్, మీడియం రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్స్ని బి చేసాం. తర్వాత ఇంకొంచెం తక్కువ ఉన్నవి సిడి చేసాం. గ్రూప్ డి అంటే అందులో పవర్ చాలా తక్కువ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా మనం సెంట్రల్ సర్వీసెస్ని పవర్ రెస్పాన్సిబిలిటీ బేసిస్ మీద మనం డివైడ్ చేసాం. ఇది కూడా మనకి నేషనల్ లెవెల్లో రిక్రూట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసాము ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఓకే, లైక్ ఇప్పుడు చైనాలో ఇండియన్ రిప్రజెంట్ చేసే పర్సన్ ఒకరు ఉండాలి. ఓకే, ఇంగ్లాండ్లో ఇండియన్ రిప్రజెంట్ చేసే పర్సన్ ఒకరు ఉండాలి. సో ఇవి మనకి ఫారెన్ సర్వీస్ కింద వస్తాయి. ఓకే, ఇంకా చాలా మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐఆర్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఎక్సెట్రా. ఓకే, సో వీటిని ఎవరు రిక్రూట్ చేసుకుంటారని చూస్తే ఏవైతే ఈ గ్రూప్ ఏ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ గ్రూప్ ఏ పోస్టులు, వీటిని మళ్ళీ మనం యూపీఎస్సీకి ఇచ్చాం. అంటే గ్రూప్ ఏలో కూడా చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి మనం. అలాగే ఈ గ్రూప్ బి జాబ్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ బెస్ట్, ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్. ఈ చాలా ఇంపార్టెంట్ జాబ్స్ని మళ్ళీ మనం యూపీఎస్సీకి ఇచ్చున్నాం. ఓకే, సో యూపీఎస్సీ ఏమేమి రిక్రూట్ చేస్తుంది? ఆల్ ఇండియా సర్వీసెస్ని రిక్రూట్ చేస్తుంది, ఆల్ గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీసెస్ని రిక్రూట్ చేస్తుంది. అలాగే గ్రూప్ బిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పోస్టులను యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. యూపీఎస్సీ ఏదైతే రిక్రూట్ చేయదో ఆ మిగిలిన గ్రూప్ బి జాబ్స్, గ్రూప్ సి జాబ్స్, గ్రూప్ డి జాబ్స్ వచ్చేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అనే ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీకి గవర్నమెంట్ బాధ్యతలు అప్పగించింది. ఓకే, తర్వాత వచ్చేసేమో మనకి స్టేట్ సర్వీసెస్. సో స్టేట్ సర్వీసెస్ అంటే ఇవి రాష్ట్రాల్లో ఉండే సివిల్ సర్వీసెస్ జాబ్స్ అన్నమాట. సో ప్రతి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, తెలంగాణకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, ఉత్తరప్రదేశ్కి ఉంటుంది, ఓకే, మధ్యప్రదేశ్కి ఉంటుంది. ప్రతి స్టేట్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇంటర్నల్లీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, ఇవి స్టేట్ లెవెల్లో జరుగుతాయి మనకి రిక్రూట్మెంట్. ఓకే, వీటిని ఎవరు రిక్రూట్ చేస్తారంటే ఆ పర్టికులర్ స్టేట్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికేమో ఏపీ పిఎస్సి ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా స్టేట్ పిఎస్సిస్ అనమాట. సో సివిల్ సర్వెంట్గా మీరు ఆల్ ఇండియా సర్వీసెస్లో జాయిన్ అవ్వచ్చు, సెంట్రల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వచ్చు, స్టేట్ సర్వీసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో మనకి ప్రీమియర్ ఏజెన్సీ, టాప్ రిక్రూటింగ్ ఏజెన్సీ యూపీఎస్సీ ఏదైతే ఉందో, మన యూపీఎస్సీ ఈ ఆల్ ఇండియా సర్వీసెస్కి, గ్రూప్ ఏ పోస్టులకి, కొన్ని గ్రూప్ ఈ పోస్టులకి రిక్రూట్ చేయడానికి యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ మనకి యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్. యూపీఎస్సీ మనకు చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఇందులో ఒకటి. ఓకే, సో యూపీఎస్సీ అన్న, యూపీఎస్సీ సిఎస్సి అన్న ఒకటి కాదు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఏజెన్సీ. యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ అందులో మోస్ట్ ఫేమస్, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసేమో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సిఎస్సి. ఇందులో ఏమేమి ఉంటాయి? ఇప్పుడు యూపీఎస్సీ చాలా పోస్టులు రిక్రూట్ చేయాలి. ఈ పర్టికులర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిఎస్సిలో ఏమేమి ఉంటాయి అంటే మనకి ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీసులు 3 అని చెప్పాం కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్. ఈ మూడిట్లో 2 ఉంటాయండి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. ఓకే, ఐఏఎస్, ఐపీఎస్ ఉంటాయి. అలాగే సెంట్రల్ సర్వీసెస్లో ఏ అండ్ బి, చాలా ఇంపార్టెంట్ ఏ గ్రూప్ అండ్ చాలా ఇంపార్టెంట్ బి అనేవి కొన్ని ఉంటాయి ఇందులో. ఓకే, ఆ మూడో ఆల్ ఇండియా సర్వీస్ ఏదైతే ఉందో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇది మనకి సెపరేట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. హౌఎవర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్,
సో మనకి యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ వచ్చేసరేమో 3 స్టేజ్లు అవుతుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది మనకి కామన్ అనమాట. ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి, సివిల్ సర్వీసెస్కి ప్రిలిమ్స్ అనేది కామన్ ఎగ్జామ్ అవుతుంది. బట్ మెయిన్స్కి వచ్చేసరికి ఫారెస్ట్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటారు. ఈ మిగిలిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్ని స్టేజెస్ వేరేగా పెట్టుకుంటాయి. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది. మనం మొత్తం చూసుకున్నాం. అసలు మొత్తం మన రాజ్యాంగంలో, ఇండియాలో ఎక్కడ ఫిట్ అవుతాం సివిల్ సర్వెంట్ అనే పర్సన్. ఒక సివిల్ సర్వెంట్ని ఎందుకు గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుంది, ఏం ఆశిస్తుంది, మీరు ఏ లెవెల్ ఆఫ్ పర్సన్ అవ్వాలి, మీ మెచ్యూరిటీ లెవెల్ ఎంతలో ఉండాలి. ఓకే, ఆర్డినరీ చిన్నపిల్లల మీరు బిహేవ్ చేస్తే, ఓకే, స్టెబిలిటీ లేని అమ్మాయిలని మీరు బిహేవ్ చేస్తే మిమ్మల్ని యూపీఎస్సీ రిక్రూట్ చేసుకోదు. మీ నుంచి ఒక లెవెల్ మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీ వయసు 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. ఆ మినిమం ఏజ్ దాటిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళనే, ఆ లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళనే, ఆ లెవెల్ ఆఫ్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళని యూపీఎస్సీ రిక్రూట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు రిక్రూట్మెంట్ వరకే ఆలోచిస్తారు, యూపీఎస్సీ రిక్రూట్మెంట్ తర్వాత మీరు ఎలా పెర్ఫామ్ చేయగలరు అనేది ఆలోచిస్తుంది. ఓకే, సో యూపీఎస్సీ సిఎస్సి అంటే ఏంటి, మనకి అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇదేదో జస్ట్ ఒక సింగిల్ ఎగ్జామో ఆర్ ఇంటర్వ్యూ ఆర్ నెగోషియేషనే కాదు, ఇది మొత్తం దేశమంతా పెట్టే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మీరు చాలా మందితో కంపీట్ చేయాల్సి వస్తుంది, చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో యూపీఎస్సీ పెట్టిన స్టాండర్డ్సే కాకుండా మీరు మీ కాంపిటీషన్ కూడా బీట్ చేయాలి. అండ్ దీన్ని కండక్ట్ చేసేది యూపీఎస్సీ. ఓకే, చెప్పాను కదా, ఎక్కడైనా యూపీఎస్సీ వచ్చిందంటే దానికి మనం పెట్టాల్సిన హార్డ్ వర్క్, మనం ప్రిపేర్ అవ్వాల్సిన లెవెల్, మన మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ఉండాలి. మీరు ఒక సినిమాకి వెళ్ళకుండా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేని పర్సన్ అయితే, ఒకరోజు క్రికెట్ మ్యాచ్ చూసుకోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పర్సన్ అయితే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అంతగా సూట్ అవ్వరు. ఓకే, ఇది కండక్ట్ చేసేది యూపీఎస్సీ. అండ్ రిక్రూట్మెంట్ వచ్చేసేమో మనకి టాప్ లెవెల్ పోస్టులకి అవుతుంది, జిల్లా కలెక్టర్లకి, ఓకే, స్పెషల్ సెక్రటరీలకి అండ్ పోలీస్ కమిషనర్స్కి. ఇలా ఇండియాలో టాప్ లెవెల్ సివిల్ సర్వీసెస్కి మనకి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడుతుంది. ఓకే, సో సెలెక్ట్ అయ్యాక ఏం చేయాలి మనం, సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు పీపుల్కి, గవర్నమెంట్కి లింక్లు యాడ్ చేస్తారు. సివిల్ సర్వెంట్స్ యాక్చువల్ డిస్ట్రిక్ట్లో ఉంటారు, జిల్లాల్లో, పట్టణాల్లో సివిల్ సర్వెంట్స్ అనేలా ఉంటారు. ఓకే, మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, రాజకీయ నాయకులు ఓన్లీ క్యాపిటల్స్లో ఉంటారు. ఓకే, సో వాళ్ళు పీపుల్తో అంత క్లోజ్గా ఉంటారు. పీపుల్ దగ్గర ఉండేది మీరు, పీపుల్తో మాట్లాడేది మీరు, జనాలకి ఏం కావాలి, ఏం జరుగుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునేది మీరు. ఓకే, ప్రభుత్వం చెప్పేది గ్రౌండ్లో చేయాల్సింది మీరు, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ని ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేసేది మీరు. ఓకే, అలాగే మినిస్టర్లు కావచ్చు, మన లెజిస్లేచర్ కావచ్చు, అడ్వైస్ కావాలంటే, ఎక్స్పర్టైజ్ కావాలంటే ఇచ్చేది మీరు. ఒక సపోజ్ కోవిడ్ లాంటి ఒక సడన్ పాండమిక్ వచ్చింది, సో మొత్తం సివిల్ సర్వెంట్స్లో ఇలాంటి ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ పిలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తే బెటర్, ఏం చేయాలి, మనం ఎక్కడి నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవాలి, పీపుల్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లాక్డౌన్ పెడితే ఎన్ని రోజులు పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఎప్పుడు లాక్డౌన్ తీయాలి, ఎప్పుడు తీయకూడదు, సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటి, ఏమేమి చేయాలి, ఇవన్నీ మనకి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ తెలియవు. వాళ్ళు ఓన్లీ మన పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ సర్వెంట్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు అది చెప్తారు. ఓకే, అండ్ ఈ పీపుల్ ఏదైతే మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారో మీరు అది పొలిటీషియన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో పాలసీ ఫార్ములేషన్లో సపోర్ట్ అనేది కూడా ఇస్తారు. ఓకే, సో ఇది మనకి సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళు చేయాల్సింది. ఎందుకు ఈ యూపీఎస్సీ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్గా చూస్తారు, ఎందుకంటే ఫస్ట్ ఇది వచ్చేసేమో మల్టీ స్టేజ్ ఎగ్జామినేషన్. ఇది మనకి ఒక ఎగ్జామ్ కాదండి, ఆర్ 2 ఎగ్జాములు కూడా కాదు. ప్రిలిమ్స్ రాసి 3 నెలల తర్వాత మెయిన్స్ రాసి ఒక 1 నెల రోజుల్లో రిజల్ట్ వచ్చేసి మొత్తం 4-5 నెలలు అయిపోతుంది, జాబ్ కొట్టేసి జాయిన్ అయిపోతాం, అంత సింపుల్ కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. మనకి యూజువల్లీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత మే ఆర్ జూన్లో మనకి ప్రిలిమ్స్ ఆర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ఓకే, ఈ ఎగ్జామ్ ఇంటెంట్ ఏంటంటే మనకు ఓన్లీ ఎలిమినేషన్ చేయడానికే. ప్రిలిమినరీ ఎగ్జామ్లో సెలెక్ట్ చేయడం కాదు, చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ 10 lakh పీపుల్ అప్లై చేస్తారు. నోటిఫికేషన్ పడ్డాక 10 lakh పీపుల్ అప్లై చేస్తారు నోటిఫికేషన్కి. ఈ 10 lakh అప్లై చేసిన వాళ్ళు చాలా మంది అటెండ్ అవుతారు, కొంతమంది అవ్వరు. 1,00,000 మంది అటెండ్ అవ్వచ్చు, 2 లక్షలు అటెండ్ అవ్వచ్చు, 5 లక్షలు అటెండ్ అవ్వచ్చు, వీళ్ళందరూ వచ్చి అటెండ్ అవుతారు. బట్ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసి మనకి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమో మనకి ఒక రఫ్గా ఒక 10,000 ఆర్ 14,000 ఈ మధ్యలో 10,000 నుంచి ఒక 14,000 15,000 వరకు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి ఫిల్టర్ చేస్తుంది. ఓకే, సో మెజారిటీ ఆఫ్ పీపుల్ని యూపీఎస్సీ ఎలిమినేట్ చేసేస్తుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే. ఓకే, యాక్చువల్ సెలక్షన్ వచ్చేసి మనకి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అవుతుంది.
ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసేమో మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్లో అవుతుంది. ఓకే, ఈ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఏమో డిసెంబర్ ఆర్ జనవరి, ఈ డిసెంబర్ నుంచి జనవరి వరకు ఇంటర్వ్యూస్ అనేవి మనకు నడుస్తాయి. ఓకే, అంతా అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్ అవుతుంది. నెక్స్ట్ సంవత్సరం మార్చ్ ఆర్ ఏప్రిల్ అవుతుంది. సో చూడండి, ప్రాసెస్ అంతా మనకి ఫ్రమ్ నోటిఫికేషన్ నుంచి టిల్ ఎండ్ వరకు సంవత్సరం కంటే ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా టైం కన్స్యూమింగ్ మల్టీ స్టేజ్ ఎగ్జామినేషన్. అండ్ ఈ సంవత్సరం మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రారు. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ మీరు అప్లై చేయాలి, మళ్ళీ ప్రిలిమ్స్కి అటెండ్ అవ్వాలి. ఓకే, సో అందుకు ఈ మల్టీ స్టేజ్ ప్రాసెస్ ఒక 1.5 ఇయర్ పాటు చాలా రిజిడ్ ప్రాసెస్ కాబట్టి ఈ ప్రిపరేషన్లో మనకి సరైన నాలెడ్జ్ లేకపోయినా, మనం తప్పు చేసిన ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ మనం చేయకపోయినా అది మనకి చాలా చాలా కాస్ట్ పడుతుంది సార్. మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ ప్రిపరేషన్ అనేది మన 20sలో అవుతుంది, మన మోస్ట్ ఇంపార్టెంట్ యూత్ పీరియడ్లో అవుతుంది. కాబట్టి మన 20s 25s ఇది అనేది చాలా ఎనర్జెటిక్ పీరియడ్ ఆఫ్ లైఫ్. మన కెరీర్ అనేది మోస్ట్లీ సెటిల్ చేసుకోవాల్సిన పీరియడ్ ఇదే. ఓకే, ఈ పీరియడ్లో మీరు ఏం చేస్తే మీ లైఫ్ అంతా మీరు అదే అవుతారు. సో ఇంత వాల్యుబుల్ పీరియడ్ అనేది మనం ప్రాపర్గా స్పెండ్ చేయాలి. సో యూపీఎస్సీ ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్? బికాస్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ మల్టీ స్టేజ్ అండ్ అది చాలా లెందీ ప్రాసెస్. తర్వాత అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్. చెప్పాను కదా, మనకి స్కూల్లో కాలేజీలో స్పూన్ ఫీడింగ్ అనేది జరుగుతుంది. ఆ ఏదైతే బుక్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ సబ్జెక్ట్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్ కలిపి అవ్వచ్చు, ఆ బుక్ మనం చదవగానే ఆ బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అవే క్వశ్చన్స్ రాసేస్తాం, అంతే, అంత సింపుల్ అది. బట్ యూపీఎస్సీ సిఎస్సికి వచ్చేసరికి వాళ్ళు సిలబస్ మాత్రం ఇస్తారు, సోర్సెస్ అనేవి ఎవరు రికమెండ్ చేయరు. ఎవరో ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఓన్ నాలెడ్జ్ చెప్తారు, బట్ అందులోంచి యూపీఎస్సీ ఇవ్వాలని గ్యారంటీ లేదు. సో మనం మన ఎక్స్పీరియన్స్ బట్టి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ బట్టి ఎవరు ఎంత గెస్ చేసినా ఒక 70% మాత్రమే గెస్ చేస్తారు. ఎగ్జామ్కి వెళ్ళేసరికి అట్లీస్ట్ 30% ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని షాక్ చేస్తాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్నింగ్ పేపర్ వచ్చేసి 200 మార్క్స్కి అవుతుంది, 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్లో మీరు ఎంత సంవత్సరం అంతా ఎన్ని న్యూస్ పేపర్స్ చదివి అందరూ చెప్పిన బుక్స్ చదివినా మీరు మహా అయితే 70 క్వశ్చన్స్ తెలిసినవి పడతాయి. ఇందులో క్వశ్చన్ లెవెల్లో సింపుల్ ఉంటుందా డిఫికల్ట్ ఉంటుందా అది వేరే విషయం. అట్లీస్ట్ మీకు తెలిసిన టాపిక్స్ నుంచి మీరు ప్రెడిక్ట్ చేసినట్టు 70 వస్తాయి. 30 అసలు మీరు కనీసం ప్రెడిక్ట్ చేయలేని వస్తాయి, ఇది మినిమం. మెయిన్స్ కూడా అంతే. మెయిన్స్ చాలా రిగరస్ ప్రాసెస్. మనం 9 పేపర్స్ అనేవి రాస్తాం మెయిన్స్లో. ఓకే, జిఎస్ పేపర్స్ అనేవి 5 ఉంటాయి. ఈ జిఎస్ పేపర్ ఒక్కొక్కటి వచ్చేసేమో 20 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ 20 క్వశ్చన్స్లో మహా అయితే మీరు ఒక 14-15 ప్రెడిక్ట్ చేస్తారు, ఒక 4-5 కనీసం గెస్ట్ చేస్తాయి. అండ్ ఇవి చాలా డిసైడ్ చేస్తాయి ర్యాంక్ని. ఓకే, సో సర్ప్రైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. సర్ప్రైజ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా ఈ ప్రాసెస్లో మీరు నేర్చుకోవాలి. ఓకే, యూపీఎస్సీ ఇంటెన్షనల్లీ చేస్తుంది అది. ఓకే, సో అన్ప్రెడిక్టబిలిటీ అనేది పీపుల్ ఏదైతే ప్రెడిక్ట్ చేయలేరో అది పీపుల్ చాలా బయస్సులు గురి చేస్తుంది. ఇట్ విల్ మేక్ పీపుల్ అన్కంఫర్టబుల్. ఓకే, సో అన్ప్రెడిక్టబిలిటీ వచ్చేసి ఒక కారణం, ఇది చాలా డిఫికల్ట్ అనడానికి. నెక్స్ట్ లో సెలక్షన్ రేషియో. నేను చెప్పాను కదా, 10 lakhs వరకు అప్లై చేస్తే మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఒక 10,000 ఉంటారు. ఓకే, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఒక 2,000-3,000 ఉంటారు. అల్టిమేట్లీ ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఫైనల్ లిస్ట్లో మాక్సిమం 1000 ఉంటారు. ఓకే, 1000 కొంచెం అటు ఇటు వెళ్తుంది. కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ 800 పోస్టులు మాత్రమే రిక్రూట్ చేసుకున్న సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, సో 1000 అనుకున్నా సరే మనం 10 lakhs నుంచి అమాంతం 1000 పడ్డం అంటే ఈ సెలక్షన్ రేషియో వచ్చేసి లెస్ దాన్ 0.1%. అంటే మీరు యూపీఎస్సీకి అప్లై చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే పాసిబిలిటీ లెస్ దాన్ 0.1%. ఇది చాలా చాలా తక్కువ. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, మీరు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అవ్వాలనుకుంటే చాలా ఈజీ. ఒక 4-5 months అన్నీ వదిలేసి ట్రైనింగ్ తీసుకోండి, మోస్ట్లీ మీరు అయిపోతారు. ఒక టీచర్ అవ్వాలనుకుంటే మినిమం థింగ్స్ నేర్చుకోండి, ప్రజెంటేషన్ నేర్చుకోండి, మోస్ట్లీ మీరు అయిపోతారు. ఓకే, బట్ యూపీఎస్సీ అనేది మనం డిసైడ్ అయ్యేది కాదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు మీలో ఉన్నాయా లేదని. ఓకే, సో ఇందులో సెలక్షన్ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ, సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మీరు ఇందులో ట్రై చేయడం తప్పలేదు. బట్ నేను ఒకటి ఏం చెప్తానంటే, మీ వాల్యుబుల్ 20s అన్ని ఇందులో వేస్ట్ చేసుకోవద్దు. మీరు చాలామందిని చూస్తూ ఉంటారు, మన ఢిల్లీలో రాజేంద్ర నగర్, కరోల్ బాగ్ అవ్వచ్చు, హైదరాబాద్లో అశోక్ నగర్ అవ్వచ్చు, సంవత్సరాలు ఇందులో వేస్ట్ చేసుకుని
వాళ్ళ వాల్యుబుల్ 20s అంతా స్పాయిల్ చేసుకొని మిగతా లైఫ్ అంతా డిప్రెషన్తో బతుకుతారు చాలామంది. అలా చేయొద్దండి, అలా చేయొద్దు. సక్సెస్కి యూపీఎస్సీ ఒక దారే, కానీ అదొక్కటే దారి కాదు. అల్టిమేట్ గోల్ ఈజ్ సక్సెస్, అల్టిమేట్ గోల్ ఈజ్ సర్వీస్. యూపీఎస్సీ కాదు అల్టిమేట్ గోల్, ఇట్స్ జస్ట్ ఎ పాత్ టు యువర్ గోల్. ఓకే, ఒక పాత్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకో పాత్ ఎత్తుకోవాలి తప్పితే గివప్ చేసేకూడదు మనం. ఓకే, పాత్ని గోల్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇది మీరు ఎంటైటిల్మెంట్లా తీసుకోకూడదు, నేను అయి తీరుతాను అనుకోకూడదు, పట్టింపులకు పోకూడదు. మీరు ట్రై చేయండి, మీరు సివిల్ సర్వెంట్ అయితే ఓకే, ఆల్ ద బెస్ట్, పర్ఫెక్ట్, అంతా ఓకే. ఓకే, లవ్వకపోయినా ఓకే, లైఫ్ ఈజ్ మోర్ దాన్ యూపీఎస్సీ. ఓకే, ఎందుకంటే మీరు ఇండియాలో మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ అవ్వచ్చు, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అవ్వచ్చు, బట్ యూపీఎస్సీ వాళ్ళు కూడా మనుషులే. యూపీఎస్సీ ఏజెన్సీలు ఎవరైతే మనం రిక్రూట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు కూడా మనుషులే. దే హ్యావ్ దేర్ ఓన్ వల్నరబిలిటీస్. సో దే విల్ ట్రై దేర్ బెస్ట్. వాళ్ళు బెస్ట్ ట్రై చేసి బెస్ట్ క్యాండిడేట్స్ని గవర్నమెంట్ తీసుకొస్తారు. బట్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ మీరు 100% సూటబుల్ క్యాండిడేట్ అవ్వచ్చు, 100% ఎఫర్ట్స్ ఇవ్వచ్చు, స్టిల్ మీరు సెలెక్ట్ అవ్వలేకపోవచ్చు. లేదా కొన్నిసార్లు లైఫ్లో బ్యాడ్ లక్ వస్తుంది. మీరు 2-3 years చాలా కష్టపడి చదివారు, మీకు చాలా హై హోప్స్ ఉన్నాయి, సడన్గా ఎగ్జామ్ వచ్చేసరికి మీ హెల్త్ బాగాలేదు, ఆర్ మీ క్లోజ్ రిలేటివ్కి ఎవరికో ఏదో అయ్యింది, ఆర్ మీకు ఒక యాక్సిడెంట్ అయింది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ సార్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ లైఫ్. లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫెయిర్. జీవితం అనేది ఫెయిర్ కాదు. ఓకే, సో టేక్ ఇట్ 90% సీరియస్, 10% లైట్. ఓకే, సో చాలా ట్రై చేయండి. యూపీఎస్సీ సెలెక్ట్ అయితే ఓకే, యూ హ్యావ్ ఫౌండ్ యువర్ హయ్యర్ కాలింగ్, ఆల్ ఆర్ గుడ్. ఓకే, లేకపోతే మూవ్ ఆన్, ట్రై సమ్ అదర్ వే. ఓకే, ఎందుకంటే చాలా లో సెలక్షన్ రేషియో, ఎగ్జామ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే యూపీఎస్సీ చాలా డిఫికల్ట్ అని అందరూ ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ బికాస్ యూపీఎస్సీ డస్ అనలైటికల్ ఎవాల్యుయేషన్. నార్మల్ మన స్కూల్లో కాలేజెస్లో ఏం చేస్తారంటే మన మెమరీని ఎవాల్యుయేట్ చేస్తారు. బుక్స్లో మనం చదువుతాం, ఎగ్జామ్లో అది మనం కాపీ పేస్ట్ చేసామా లేదా, రీప్రొడ్యూస్ చేసామా లేదా అనేది మనం చూస్తారు. ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు. డిఫరెంట్ థింగ్స్ మధ్య లింక్స్ మనకు అర్థమవుతున్నాయా లేదా, ఎగ్జామ్లో మనం కూర్చొని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది, థింక్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆ రకంగా అనలైటికల్ ఎవాల్యుయేషన్ చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ చాలా డిఫికల్ట్. మెమరీ కాపీ పేస్ట్ అయితే పీపుల్ అందరూ కంఫర్టబుల్గా ఉంటారు, బట్ అనలైటికల్ ఎవాల్యుయేషన్ ఎగ్జామ్లో థింక్ చేయాల్సి వచ్చేసరికి చాలామంది ఇది చేయలేరు, మోస్ట్ పీపుల్ ఇది చేయలేరు. ఓకే, అందుకు మనకి యూపీఎస్సీ అనేది చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ అని అందరం అనుకుంటా ఉంటాం. ఓకే, వాట్ యూపీఎస్సీ సిఎస్సి ఈజ్ నాట్, సివిల్ సర్వీసెస్ ఏది కాదు. ఇది ఏంటో మనం తెలుసుకున్నాం, ఇది ఏంటి కాదో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందిలో చాలా అపోహలు ఉంటాయి. ఓకే, నాట్ రోడ్ లెర్నింగ్. సివిల్ సర్వీసెస్ ఎయిదర్ ప్రిలిమ్స్ అవ్వచ్చు ఆర్ మెయిన్స్ అవ్వచ్చు. బట్టి అనేది అదొక్కటే మార్గం కాదు. అలా కూర్చొని నేను బుక్ తర్వాత బుక్ బట్టి పట్టేస్తానంటే ఎగ్జామ్ అవ్వదు. ఆలోచించడం అలవాటు చేసుకోవాలి, తప్పదు. అండ్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ టాపర్స్. ఇది ఓన్లీ టాపర్స్కి మాత్రమే కాదు. స్కూల్లో కాలేజ్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో, ఇది అలాంటి టాపర్స్ రిలేటెడ్ ఎగ్జామ్ కాదు. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, యూపీఎస్సీ ప్రాసెస్ మనకు వచ్చేసేమో మోర్ దాన్ ఆల్మోస్ట్ 1.5 year పడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 1.5 year ప్రాసెసే పడుతుంది నోటిఫికేషన్ నుంచి ఫైనల్ రిజల్ట్. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్కి మనం నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయం. నోటిఫికేషన్ రాకముందే అట్లీస్ట్ 6 months నుంచి అయినా మనం మినిమం స్టార్ట్ చేయాలి, లేకపోతే కష్టం ఈ ఉన్న కాంపిటీషన్ లెవెల్కి. సో ఎంత పర్సన్ అయినా ఫస్ట్ అటెంప్ట్లో బెస్ట్ కేస్ సినారియో మాట్లాడుతున్నాను, ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే అట్లీస్ట్ 2 years అనేది ఈ ప్రిపరేషన్లో ఉండాల్సిందే. 2 years అంటే లైఫ్లో ఎంత వాల్యుబుల్ టైమో తెలుసు సార్. కొన్నిసార్లు లైఫ్ టైం ఆఫ్ ఈవెంట్స్ గడిచిపోతాయి ఈ 2 yearsలో. ఓకే, సో ఇంత 2 years పాటు బెస్ట్ కేసులో మళ్ళీ ఒకవేళ మనకి అటెంప్ట్స్ ఫెయిల్ అయితే ఇంకొక అటెంప్ట్ చేయాలంటే మళ్ళీ ఇంకొక ఇయర్ యాడ్ అవుతుంది, ఇంకొక అటెంప్ట్ చేయాలంటే ఇంకొక ఇయర్ యాడ్ అవుతుంది. సో ఎవ్రీ అటెంప్ట్ కాస్ట్ యూ మోర్ దాన్ ఎ ఇయర్. ఓకే, సో మినిమం 2, మ్యాక్సిమం మీరు ఇచ్చిన అటెంప్ట్స్ బట్టి 3, 4, 5 చాలా చాలా లాంగ్ డ్యూరేషన్ అండ్ మోస్ట్ వల్నరబుల్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్, మోస్ట్ వాల్యుబుల్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇంత లాంగ్ ప్రాసెస్ని మనం తట్టుకోవాలంటే ఓన్లీ మనకేదో న్యాచురల్ చిన్నప్పటి నుంచి ఆ బట్టే టాలెంట్ ఉంటే సరిపోదు, ఆ న్యాచురల్ మన టాపర్ అయితే సరిపోదు. దీనికి చాలా హార్డ్ వర్క్ అనేది ఉండాలి, చాలా పేషెన్స్ అనేది ఉండాలి, చాలా నెలలు సంవత్సరాలు సేమ్ చేసిందే చేయాలి. పేపర్ చదివితే సంవత్సరాలు అదే పేపర్ చదవాలి. ఓకే, చాలా పేషెన్స్ అనేది ఉండాలి, చాలా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఓకే, ఒక 1 month పేపర్ చదివేసి 3 నెలలు పేపర్ చదవడం మానేయడము, 1 month సిన్సియర్గా చదివేసి 3 నెలలు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం, ఇలా అయితే అవ్వదు. ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ న్యాచురల్ టాలెంట్ ఏదైతే ఉంటుందో ఇది రోల్ ప్లే చేస్తుంది, కానీ చాలా తక్కువ రోల్. మీరు చూస్తే ఎగ్జామ్
సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అకాడమిక్స్ అంత బాగా లేని వాళ్ళు కూడా చాలా మంది క్లియర్ చేశారు. ఎందుకంటే ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసేమో మనకి ఇవి హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ స్మార్ట్ వర్క్. ఓకే, అండ్ కొందరిలో నేనేం చెప్తానంటే స్కూల్లో కాలేజ్లో కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి రాని కొందరు ఈ ఫేజ్లో వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది సార్. సో మీరు కూడా వాళ్ళు ఒకటి అవ్వచ్చు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ అంత బాగోపోయినా డిసప్పాయింట్ అయిపోవద్దు. ఈ క్వాలిటీస్ మీలో ఉండేలా చూసుకోండి. ఓకే, హార్డ్ వర్క్, పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ స్మార్ట్ వర్క్, ఇవి మనకి మన పాస్ట్ బ్యాక్గ్రౌండ్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్. ఓకే, తర్వాత వచ్చేసేమో యూపీఎస్సీ అంటే ఒక ఐఏఎస్ఏ కాదు. మీరు చాలా చూస్తారు ప్రతి కోచింగ్ అకాడమీ పేరులో ఐఏఎస్ ఉంటుంది. వాళ్ళు ఎలా సెల్ చేస్తారంటే, వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తారంటే యూపీఎస్సీ అంటే ఐఏఎస్ఏ, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఐఏఎస్ అయిపోతారు అని చెప్తా ఉంటారు. కానీ కాదు, మనం ఇందాకే చూసినట్టుగా సివిల్ సర్వీసెస్ అనేవి చాలా రకాలు. మీరు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ అవ్వచ్చు, ఫారెన్ సర్వీస్ అవ్వచ్చు, ఫారెస్ట్ సర్వీస్ అవ్వచ్చు. ఓకే, సెంట్రల్ సర్వీసెస్లో చాలా జాబ్స్ ఉన్నాయి, ఐఆర్ఎస్ అవ్వచ్చు. సో చాలా ఉన్నాయి, పోస్టల్ సర్వీస్, అకౌంట్ సర్వీస్, ఆడిట్ సర్వీస్. సో మన యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ అనేది చాలా ఆల్మోస్ట్ 24 టైప్ ఆఫ్ పోస్టింగ్స్ ఉంటాయి సార్. ఇక్కడ యూపీఎస్సీ సిఎస్సిలో 24 టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ ఉంటాయి. కొంచెం మారుతూ ఉంటాయి. ఒక ఇయర్ 22 ఉంటాయి, ఒక ఇయర్ 23 ఉంటాయి, ఒక ఇయర్ 24 ఉండొచ్చు. సో రకరకాల పోస్టింగ్స్ తీసుకుంటారు. సో 1000 పోస్టులు తీసుకుంటే ఈ 24 టైప్ ఆఫ్ జాబ్స్ కలిపి, సర్వీసెస్ కలిపి ఒక 1000 పోస్టులు ఇస్తే అందులో ఒక 150 ఆర్ 180 మాత్రమే ఐఏఎస్ ఉంటాయి మనకి. ఓకే, 150 ఆర్ 180 మాత్రమే ఐఏఎస్ ఉంటాయి. మిగతావన్నీ ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలా వేరే కూడా ఉంటాయి. సో మీరు సెలెక్ట్ అయ్యి కూడా మీ ర్యాంక్ బాగోపోతే మనకి ఐఏఎస్ రాకపోవచ్చు. ఓకే, తర్వాత మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవుతారా లేదా పక్కన పెడితే యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఒక్కటే కాదు. ఓకే, ఇది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అట్రాక్ట్ చేయడానికి యూస్ చేసే ఒక గిమిక్ అంతే. అండ్ యూపీఎస్సీ నాట్ ఎ క్యాజువల్ కెరీర్ సార్. ఓకే, మీరు మంచిగా మనీ ఎర్న్ చేయాలి, మీ ఫ్రెండ్స్ లాగా స్టెబిలిటీ కావాలి, మీకు మంచి ఫ్యామిలీ, పిల్లలు, ఇలాంటి లైఫ్ కావాలంటే ప్లీజ్ డో నాట్ చూస్ యూపీఎస్సీ. బికాస్ చెప్పాను కదా, యూపీఎస్సీ ప్రాసెస్ మే టేక్ ఫ్రమ్ 2 to 4 or 5 years ఆర్ మోర్. మీరు ఎంత పెడతారు, మీలో ఎంత ఎనర్జీ ఉంది, మీ సిచ్యువేషన్ బట్టి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం 2 years అనేది ఇచ్చి ఉండాలి. ఏ ఎగ్జామ్కి, ఏ జాబ్కి 2 years అవసరం లేదు. మీరు బ్యాంక్ జాబ్ క్లియర్ చేయాలా, కరెక్ట్గా కూర్చుంటే 6-7 monthsలో అయిపోతుంది. సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలా, కరెక్ట్గా కూర్చుంటే 3-4 monthsలో అయిపోతుంది. ఫుల్ 100% ఇస్తే. ఏ జాబ్కి ఇంత పార్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంత లో రేషియో 0.1% ఛాన్స్ అనేది ఏ జాబ్కి ఉండదు. చాలా చాలా రేర్ పాసిబిలిటీ. ఇది మీరు చూస్ చేసుకునేది కాదు, మీలో ఉందని చెప్పి మీరు కాన్స్టెంట్లీ ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి యూపీఎస్సీకి. యూపీఎస్సీకి అనిపిస్తే దెన్ దే విల్ రిక్రూట్. ఓకే, అండ్ టెస్టింగ్ కూడా చూడండి. ప్రిలిమ్స్ వచ్చేసేమో మనకి ఆబ్జెక్టివ్ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఇదేమో ఎలిమినేట్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఎంసీక్యూలు ఇస్తారు, మనకి ఆప్షన్స్ ఇస్తారు, రైట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మెయిన్స్ వచ్చేసేమో మనకి డిస్క్రిప్టివ్ ఆర్ సబ్జెక్టివ్ ఎగ్జామ్. సో ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు, దాని మీద మీరు 2 or 3 pagesలో ఆన్సర్స్ రాయాలి. ఓకే, అండ్ ఇంటర్వ్యూ వచ్చేసేమో మీరు ఫిజికల్లీ యూపీఎస్సీ బోర్డు మెంబర్స్తో డైరెక్ట్గా ఎదురుగా కూర్చొని వాళ్ళతో పర్సనల్లీ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మీ పర్సనాలిటీ అనలైజ్ చేస్తారు. అందుకే ఇంటర్వ్యూని మనకి పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటాం. సో ఎన్ని రకాలుగా టెస్ట్ చేయొచ్చో అన్ని రకాలుగా మనకి యూపీఎస్సీ టెస్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఓకే, సో వాళ్ళు చాలా కన్విన్స్ అవ్వాలి మీలో ఇది ఉంది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ యూ చూస్. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రెజెంట్ చేస్తారు. ఓకే, ఇఫ్ దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇఫ్ దే కెనాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కాస్ట్ యూ. మీరు దీన్ని ఒక్కటే కెరీర్ ఆప్షన్ అనుకుంటే ఇది జాబ్ కాదు. మీరు జాబ్ వేరేది చూసుకోండి. జాబ్ వేరేది చూసుకుంటూ వేరే కెరీర్ ప్లాన్ చేసుకుంటూ ఒక ట్రై చేయండి, పర్వాలేదు. ఓకే, ఒక 2-3 years ఫోకస్డ్గా ఇవ్వండి. అవ్వకపోతే వేరే జాబ్ చూసుకుంటూ జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. అయితే హ్యాపీ, అవ్వకపోతే యూ విల్ కంటిన్యూ విత్ యువర్ జాబ్. బట్ నేను చేస్తే యూపీఎస్సీ చేస్తాను, సివిల్ సర్వీసెస్లోనే నేను జాయిన్ అవుతాను అని మీరు ఇయర్స్ పాటు కూర్చుంటే ఇట్ విల్ కాస్ట్ యూ వెరీ మచ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, వాట్ యూపీఎస్సీ యాక్చువల్లీ టెస్ట్. సో యూపీఎస్సీ యాక్చువల్లీ ఏం టెస్ట్ చేస్తుంది ఆస్పిరెంట్స్లో? ఫస్ట్ వచ్చేసేమో అనలైటికల్ థింకింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అనలైటికల్ థింకింగ్, ఆర్డినరీ పర్సన్ థింకింగ్కి అనలైటికల్ థింకింగ్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి సైబర్ అటాక్స్, సైబర్ స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, సైబర్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరో నా అకౌంట్ మీద దాడి చేసి నా బ్యాంక్లో ఒక 1 lakh కొట్టేశారు అనుకోండి, ఇది ఒక సైబర్ అటాక్. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మనం చూసుకున్నాం. మనం కామన్ పర్సన్ ఏమనుకుంటాడు, హ్యాకర్స్ చాలా సినిమాలో చూపించే ఒక ఎథికల్ హ్యాకర్ లాగా చాలా
టెక్నాలజీ సేవీ ఉన్న పర్సన్, చాలా టెక్నికల్ నాలెడ్జ్ అనేది హై ఉంటుంది, మనకు అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ఓకే, సో ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అనుకుంటారు, మొత్తం టెక్నికల్ ఇష్యూ అనుకుంటారు. ఓకే, కానీ ఇండియాలో చాలా సైబర్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అంటే టెక్నికాలిటీ ఒక్కటే రీజన్ కాదు. ఇండియాలో సైబర్ క్రైమ్కి ఒక ఫోకస్డ్ లా అనేది లేదు, ఇక్కడ గవర్నెన్స్ ప్రాబ్లం అనేది ఉంది. ఇండియాలో సైబర్ అటాక్స్ చేస్తే లాస్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, చట్టాల్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ వాడుకొని వాళ్ళు తప్పించుకుంటారు, వాళ్ళకి భయం లేదు. కరెక్ట్ సైబర్ అటాక్ చేసి దొరికితే సివియర్గా పనిష్ చేయబడతాము అనే ఒక భయం లేదు, కాబట్టి చాలా జరుగుతుంది. అలాగే ఇక్కడ బిహేవియరల్ ఇష్యూ కూడా ఉంటుంది. మీరు చూస్తే నా అకౌంట్లో డబ్బులు పోయాయి, బట్ ఎందుకు పోయి, నా పాస్వర్డ్ ఏంటి 123456. సో నేను ఇంత నెగ్లిజెంట్గా ఉండి నాకు మినిమం సైబర్ హైజీన్ లేదు, నా బిహేవియర్ ప్రాబ్లం, హ్యాకర్ వచ్చి ఆయన ఏం కష్టపడలా, ర్యాండమ్గా 123456 కొట్టాడు, అయిపోయింది. నాకు బ్యాంక్ చెప్తానే ఉంది అక్కడ, మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి, ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి, ఒక స్మాల్ లెటర్ పెట్టుకోండి, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోండి, 6 నెంబర్లు పెట్టుకోండి అని అక్కడ బ్యాంక్ పాయింట్అవుట్ చేస్తున్నా, నేను గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, నేను మర్చిపోతున్నానని నెగ్లిజెంట్గా పెట్టేశాను. హ్యాకర్ ట్రై చేశాడు, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది, అయిపోయింది. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు టెక్నికాలిటీతో సంబంధం లేదు, గవర్నెన్స్తో సంబంధం లేదు. సో కామన్ మ్యాన్ వచ్చేసి ఓన్లీ టెక్నికల్ అనుకుంటాడు, కానీ యాక్చువల్ రీజన్స్ వేరు. ఎవరో నాకు ఫోన్ చేసి నేను బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నాను, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, ఓటీపీ చెప్పండి అంట, నేను చెప్పేస్తాను మినిమం కామన్ సెన్స్ లేకుండా. సో ఆర్డినరీ పర్సన్ కంటే రియాలిటీ చాలా డిఫరెంట్. యాక్చువల్ రీజన్స్ అనేవి మీరు అనాలిసిస్ చేసి తెలుసుకోవాలి. డిఫరెంట్ ఇష్యూస్ మధ్య లింక్ మనకు అనుకోవాలి. మన బిహేవియర్కి సైబర్ అటాక్స్కి లింక్ ఓన్లీ ఒక ఎక్స్పర్ట్ తెలుసుకోగలడు, గవర్నెన్స్కి సైబర్ అటాక్స్కి లింక్ ఓన్లీ ఒక ఎక్స్పర్ట్ తెలుసుకోవాలి. ఇది అనలైటికల్ థింకింగ్కి ఎగ్జాంపుల్. ఇది మనం కేర్ఫుల్లీ రియాలిటీ స్టడీ చేసినప్పుడే మనకు అర్థం అవుతుంది. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసి, న్యూస్ పేపర్స్ చూసినప్పుడు లింక్ చేసుకోవాలి. అరే ఇక్కడ దీనివల్ల సైబర్ అటాక్ అయింది, ఇక్కడ ఈ ప్రాబ్లం వల్ల సైబర్ అటాక్ అయింది, ఇక్కడ ఈ ప్రాబ్లం వల్ల సైబర్ అటాక్ అయింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇది అనలైటికల్ థింకింగ్ అనమాట. ఇది ఆర్డినరీ పీపుల్కి ఉండదు. మనం స్పెషల్గా కేర్ తీసుకొని ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ప్రాసెస్లో డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇది యూపీఎస్సీ టెస్ట్ చేస్తుంది. మీరు ఫైనల్గా మీకు ఈ అనలైటికల్ థింకింగ్ ఉంది అని యూపీఎస్సీకి ప్రూవ్ చేసుకోవాల్సిందే. అది మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా అవ్వచ్చు, ఇంటర్వ్యూ ద్వారా అవ్వచ్చు. అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఎథికల్ జడ్జిమెంట్. డెసిషన్ మేకింగ్ అంటే మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఎథికల్ జడ్జిమెంట్ అంటే కరెక్ట్ ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఏది చేయడం కరెక్టో ఆ పని చేయడం. ఓకే, సో ఈ రెండింటి కలిపి నేను కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మీరే ఒక జిల్లా కలెక్టర్, ఒక పెద్ద సైక్లోన్ వచ్చేసి మొత్తం ఒక 3-4 విలేజ్లు అనేవి అతలాకుతలం అయిపోయాయి రాత్రి అంతా విలేజ్ తుఫాను వరదలు మొత్తం అయ్యి చాలా అల్లకల్లం అయిపోయింది. పొద్దున్న వచ్చేసి మీరు ఒక ఆఫీసర్గా అక్కడ మీరు నెక్స్ట్ రికవరీ చర్యలు అనేవి చేపడుతున్నారు. వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, మీరు వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు యాజ్ ఏ జిల్లా కలెక్టర్గా. మీ బాధ్యత మీరు చేస్తున్నారు. కానీ ఇదే ప్రాసెస్లో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అరే మీరు ఇంటి దగ్గర మీ నాన్నగారికి హెల్త్ బాగాలేదు, ఆర్ ఇంకా వరస్ట్ మీ నాన్నగారు చనిపోయారు, లేదా మీకు ఒక బాబో పాప ఉంటే వాళ్ళకి ఏదో అయిందని చెప్పో, లేదా మీ భార్య భర్తకి ఏదో అయిందని చెప్పేసి సడన్గా ఇలాంటి ఒక న్యూస్ రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? మనం పర్సనల్గా ఏం జరిగినా పట్టించుకోకుండా మనం ఇప్పుడు చేస్తున్న ఈ సహాయక చర్యలైనా మనం చేసుకుంటూ ఉండలేం. ఓకే, ఎందుకంటే అది మనకి మన పర్సనల్ లైఫ్లో ఉన్న పీపుల్కి కూడా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. ఇట్ ఈస్ ఆల్సో మన ఎథికల్ డ్యూటీ. అలాగే ఇక్కడ ఉన్నదంతా మీరు వదిలేసి వెళ్ళిపోతే, మీ ఫ్యామిలీకి అంటూ మీరు వెళ్ళిపోతే, మీరు ఒక సివిల్ సర్వెంట్గా ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే ఈ పీపుల్కి మీ అవసరం ఉంది, మీలా ఇంకొక పర్సన్ చేయలేకపోవచ్చు మీ కింద ఉన్న వాళ్ళ. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏం చేస్తారు? సో మీరు ఒక ప్రాపర్ ప్రిపేర్ అయ్యి ఈ సివిల్ సర్వీసెస్ ప్రాసెస్లో మీరు ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే మీకు కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. అనలైటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఎథికల్ జడ్జిమెంట్ ఇవన్నీ వచ్చాక మనకి ఏమొస్తాయి అంటే, లైక్ మీరు ఇంటికి వెళ్తారేమో, ఇంటికి వెళ్తూ కంటిన్యూస్గా ఇక్కడ ఏమవుతుందో కనుక్కుంటూ ఉంటారు, కింద సబార్డినేట్కి మాటికి ఫోన్ చేస్తూ ఉంటారు, మీ సుపీరియర్కి ఫోన్ చేసి వెళ్ళే ముందు, సార్ నాకు ఇలా పర్సనల్ అవసరం పడింది, నేను వెళ్ళాల్సి వస్తుంది, ఎవరైనా ఒక మంచి ఆఫీసర్ ఉంటే ప్లీజ్ పంపించండి, సో దట్ నేను పీస్ఫుల్గా ఉంటూ ఈ వర్క్ అంతా చూసుకునేలాగా అని ఇన్ఫార్మ్ చేసి వెళ్ళటం. ఓకే, లేదా ఇక్కడ కుదిరినంత తక్కువ టైం స్పెండ్ చేసి ఫ్యామిలీకి మనం టైం ఇచ్చేసి వెంటనే కుదిరినంత తొందరగా తిరిగి వచ్చి చూడడం. ఓకే, ఇలా ఏదైనా సరే రెండు బ్యాలెన్స్ చేయడానికి మనం చాలా సరైన నిర్ణయాలు తీసుకోవాలి అండ్ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, మనం తీసుకున్న నిర్ణయంతో మనం గిల్ట్ ఉండకూడదు. ఓకే, ఇది మన అనలైటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ఎథికల్ జడ్జ్మెంట్.
ఓకే. అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ అంటే మన న్యాచురల్ సూటబిలిటీ అనమాట. కొంతమంది న్యాచురల్ లీడర్స్ ఉంటారు. ఓకే. కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు బిహేవ్ చేసే విధానం, చుట్టూ ప్రజలను ప్రొటెక్ట్ చేసే విధానం, ఇదంతా వాళ్ళకి న్యాచురల్ లీడర్షిప్ ఉంటుంది. ఓకే. కొంతమందికి ఇది పుట్టుకతో వస్తుంది, కొంతమంది కావాలని డెవలప్ కూడా చేసుకోవచ్చు. ఏ పర్సన్ అయినా సరే ఏ స్కిల్ అయినా డెవలప్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు సార్ మనం. సో అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ అనేది కూడా చాలా మందిలో ఉంటుంది, కొంతమంది డెవలప్ చేసుకుంటారు. అల్టిమేట్లీ ఇది కావాలి యూపీఎస్సీకి. ఓకే. సో ఇలాంటి స్కిల్స్ కోసం మన యూపీఎస్సీ చూస్తుంది. ఇవి డిఫరెంట్ వేస్లో మనకు టెస్ట్ చేస్తారు. అది మెయిన్స్లో మనకి చాలా పేపర్స్ పెడతారు, ఎథిక్స్, ఎస్ఏ ఇలాంటి పేపర్ పెట్టి చూస్తారు. ఓకే. సో ఇంటర్వ్యూ పెడతారు, మనకి పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమ్స్ మాత్రం ఓన్లీ ఎలిమినేషన్కి చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. సో ఇందులో జెన్యూన్ నాలెడ్జ్ ఉండి సిన్సియర్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు అని కనుక్కొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే. సో ఇలా మనకి యూపీఎస్సీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. సో ఏంటి డిఫరెంట్ సర్వీసెస్ యూపీఎస్సీ సిఎస్సి రిక్రూట్ చేసుకునేదంటే, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చాక ఆ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మనం చూడాలి. ఆ నోటిఫికేషన్లో మనకు ఒక 22, 23 ఆర్ 24 ఇలాంటి చాలా సర్వీసులు ఉంటాయి. ఆ పర్టికులర్ నెంబర్ అనేది ఆ ఇయర్ బట్టి వేరీ అవుతుంది. ఇలా డిఫరెంట్ సర్వీసెస్ చూడండి. ఒక్క ఐఏఎస్ఏ కాకుండా మనకి ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఫారెన్ సర్వీస్, పోలీస్ సర్వీస్, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, సివిల్ అకౌంట్, ఇలా చాలా ఉంటాయి. మన పోస్టల్ సర్వీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, ఇలా చాలా రకాల సర్వీసెస్కి ఈ ఎగ్జామ్ ద్వారా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుంది, యూపీఎస్సీ రిక్రూట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసాము ఎగ్జామ్ ప్యాటర్న్. ఏంటి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్? మనం ముందుగానే అనుకున్నట్టుగా సో 3 స్టేజ్ల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఓకే. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఏదైతే రోజు యూపీఎస్సీ అనౌన్స్ చేస్తుందో ఆ రోజు మార్నింగ్ మనకి ఫస్ట్ పేపర్గా ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది మనకు పెడతారు. జనరల్ స్టడీస్ పేపర్ మార్నింగ్ పెడతారు. ఇదేమో 200 మార్క్స్కి ఉంటుంది. ఓకే. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు సీసెట్ పేపర్ పెడతారు. ఇది కూడా 200 మార్క్స్కి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఆస్టరిక్ ఉంది చూడండి. అలాగే మెయిన్స్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇందులో టోటల్ 9 పేపర్స్ ఉంటాయి మనకి. 9. ఇందులో 2 వచ్చేసేమో మనకి లాంగ్వేజ్ పేపర్స్ అంటాం. ఓకే. లాంగ్వేజ్ పేపర్స్. ఇందులో మన భాష పరిజ్ఞానం టెస్ట్ చేస్తారు. తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, భాషా పరిజ్ఞానం టెస్ట్ చేస్తారు. సో మన ఆంధ్ర తెలంగాణ క్యాండిడేట్స్ వచ్చేసేమో మీ మదర్ టంగ్ తెలుగు అయితే మీరు ఇందులో తెలుగు చూస్ చేసుకోవాలి. తెలుగు చూస్ చేసుకోవచ్చు. ఎనీ లాంగ్వేజ్, ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకుంటారు. అలాగే ఇంగ్లీష్ పేపర్, అందరూ ఇంగ్లీష్లో మస్ట్గా ఒక పేపర్ అయితే రాయాలి. అండ్ 7 పేపర్స్ మిగతా ఉంటాయి. ఇవి మనకి ఎవాల్యుయేషన్ కన్సిడర్ చేయబడతాయి. చూడండి, ఈ ఆస్టరిక్ ఎక్కడైతే ఉందో ఈ పేపర్స్ అన్నీ ఏంటంటే దే ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇందులో మనకి యూపీఎస్సీ వచ్చేసి మినిమం ఇన్ని మార్క్స్ రావాలని చెప్తుంది. ఇన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. ఆ కట్ ఆఫ్ దాటితే చాలు. మనకి ఎన్ని వచ్చినా ఇంకా సేమ్ కట్ ఆఫ్ దాటిన అందరూ సేమ్. లైక్ సీసెట్ పేపర్ తీసుకుంటే యూపీఎస్సీ ఏమంటుందంటే 33% మీరు స్కోర్ చేయాలి 200లో. సో 200 మార్క్స్లో 33% మీరు స్కోర్ చేస్తే చాలు, అంతకు మించి ఇంకా అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఈ ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి, లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి, ఇది ఒక్కొక్కటి 300 మార్క్స్కి. ఇందులో యూపీఎస్సీ ఏమంటుందంటే 25% మీరు స్కోర్ చేస్తే చాలు. సో 25% 300 మార్క్స్ అంటే 75 మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. ఓకే. ఇంతకు మించి ఎన్ని వచ్చినా ఒకటే, మీకు 76 వచ్చినా ఒకటే, 180 వచ్చినా ఒకటే. ఓకే. జస్ట్ ఇవి క్వాలిఫై అయితే చాలు. మినిమం టెస్ట్ చేస్తుంది. ఓకే. సో జిఎస్ మార్నింగ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి జిఎస్ పేపర్లు ఏముంటాయి? జనరల్ స్టడీస్ అంటే ఏంటి? జిఎస్ పేపర్ అంటే మన హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్, ఈ సబ్జెక్టులన్నింటినీ మనం జనరల్ స్టడీస్ సబ్జెక్టులు అంటాం. ఓకే. ఇవన్నీ జనరల్ స్టడీస్ పేపర్లో పెడతారు. కరెంట్ అఫైర్స్. మధ్యాహ్నం వచ్చేసేది సీసాట్. ఏంటి సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఏంటి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇందులో వచ్చేసేమో మనకి బేసిక్ మ్యాథ్స్ వచ్చా లేదా, మనకి బేసిక్ రీజనింగ్ వచ్చా లేదా, బేసిక్ ఇంగ్లీష్ వచ్చా లేదా, ఇవి టెస్ట్ చేస్తారు. ఓకే. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ సీసెట్ పేపర్లో, యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్లో ఇవి క్వాలిఫై అయితే చాలు. ఓకే. అలాగే ఇవి లాంగ్వేజ్ పేపర్స్. మీకు భాషా పరిజ్ఞానం ఉందా లేదా, మీకు తెలుగు వచ్చా లేదా, మినిమం మీరు తెలుగులో రాయగలరా లేదా, ఇంగ్లీష్లో రాయగలరా లేదా, బేసిక్ అనేవి మనకు టెస్ట్ చేస్తారు. ఓకే. తర్వాత యాక్చువల్ సెలక్షన్ దేని మీద అవుతుంది సార్ అని అంటే ఈ 7 పేపర్స్ మీద అవుతుంది. ఈ 7 పేపర్స్ ఒక్కొక్కటి 250. సో 7 into 250 వచ్చేసేమో టోటల్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ 1750 మార్క్స్కి అవుతుంది. 1750 మార్క్స్కి మన మెయిన్స్ పేపర్ ఉంటుంది. అలాగే పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి మనకు 275 మార్క్స్ ఉంటుంది. ఓకే. సో ఈ 1750 + 275 టోటల్ వచ్చేసేమో మనకి 225 మార్క్స్కి మన ఓవరాల్ సెలక్షన్ అనేది జరుగుతుంది.
ఓకే, సో ఇప్పుడు మీరు ఈ 7 పేపర్స్ చూసుకోండి. ఫస్ట్ వచ్చేసేమో ఎస్ఏ, GS1, GS2, GS3, GS4, ఈ 5 పేపర్స్ ఎస్ఏ అండ్ ఈ GS 1 to 4 ఈ పేపర్స్ని మనం GS పేపర్స్ అంటాం. సో 5 GS పేపర్స్ ఉంటాయి. సో ముందు అనుకున్నట్టుగానే జనరల్ స్టడీస్ అంటే ఇందులో కూడా మనకి అదే హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్ ఇలాంటి సబ్జెక్టులు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఈ 5 GS పేపర్లలో. ఓకే, అలాగే ఇక్కడ మనకు ఒకటి చూడండి, ఇక్కడ మనకు ఆప్షనల్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఆప్షనల్ అనేది ఒకటి ఉంది. ఏంటి ఆప్షనల్ అంటే? ఆప్షనల్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకు దీన్ని ఆప్షనల్ అంటారు? ఈ రిమైనింగ్ GS పేపర్స్ అందరికీ సేమ్, ఇవి అందరికీ సేమ్. యూపీఎస్సీ చెప్తుంది మీరు ఇది రాయాలి, మీరు ఇందులో హిస్టరీ క్వశ్చన్ రాయాలని యూపీఎస్సీ మీకు చెప్పేస్తుంది, చాయిస్ లేదు. బట్ ఆప్షనల్ ఏంటంటే మీకు ఆప్షన్స్ ఇస్తారు. అది ఆప్షనల్ అంటే మీరు స్కిప్ చేసేయని కాదు సార్, అది మీకు యూపీఎస్సీ ఆప్షన్స్ ఇస్తుంది. ఆ ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి, బట్ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకు దీన్ని మనం ఆప్షనల్ పేపర్ అంటాం. ఏదైతే మీరు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద మీరు 2 పేపర్స్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో మనకి మెయిన్ సిలబస్ అనేది ఏంటి అనేది మనం ఒక సెపరేట్ వీడియోలో చూద్దాం. ఓకే, సిలబస్ అనేది మనం ఒక సెపరేట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం సిలబస్ డిస్కస్ చేయాలి. సిలబస్ డిస్కషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రిలిమ్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ ఏంటి, చాలా టైం పడుతుంది. ఓకే, సో సిలబస్ అనేది మనం ఇదే ఛానల్లో ఒక సెపరేట్ వీడియో మీకు దొరుకుతుంది, ప్లీజ్ చూడండి. ఓకే, సో ఈ మెయిన్స్ మీరు డిస్క్రిప్టివ్, ప్రిలిమ్స్ వచ్చేసేమో MCQ ఆబ్జెక్టివ్ ఫార్మాట్ అని చెప్పుకున్నాం కదా. ఆబ్జెక్టివ్ మీకు MCQs ఇస్తారు, మీరు ఆన్సర్ సెలెక్ట్ చేయాలి OMR షీట్ మీద. బట్ మెయిన్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మీరు రాయాలి ఆన్సర్ షీట్ల మీద. ఓకే, బుక్లెట్ ఇస్తారు మీకు, ఒక్కొక్క క్వశ్చన్ 2 to 3 పేజెస్లో రాయాలి. ఎస్ఏ వచ్చేసేమో మనకి 10 to 12 పేజెస్లో రాయాలి. మిగతావేమో ఒక్కొక్క క్వశ్చన్ 2 to 3 పేజెస్లో రాయాలి. అలా 20 క్వశ్చన్స్ అలా ఉంటాయి మినిమం. ఓకే, సో దీనికి చాలా ఆన్సర్ రైటింగ్ అనేది అవసరం మనకి మెయిన్స్కి. ఓకే, సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మనం అగైన్ ఇది ఎలా చేయాలి, ఆన్సర్ రైటింగ్లో ఏమి ఉండాలి, ఇది ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు, ఆన్సర్ రైటింగ్కి ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా రాయాలి, ఇదంతా మనం వేరే వీడియోలో చూద్దాం సార్. దీనికి ఒక వీడియో సిరీస్ అనేది మనం పెడతాం. ఓకే, సో దీనికోసం కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఆన్సర్ రైటింగ్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయలేం, అది చాలా పెద్ద టాపిక్. ఇట్ విల్ బి ఎ సెపరేట్ వీడియో. దెన్ మనకి ఫైనల్ ఎవాల్యుయేషన్, ఫైనల్గా మిమ్మల్ని సివిల్ సర్వీసెస్లోకి రిక్రూట్ చేసుకుంటారా లేదా దేని బేసిస్ మీద డివైడ్ అవుతుంది, దేని బేసిస్ మీద డిసైడ్ అవుతుంది. ఈ 2025లో మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి, అవుట్ ఆఫ్ 2025లో మీరు టోటల్ ఎంత స్కోర్ చేస్తారో అనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఫైనల్గా ఆ తీసుకునే 1000లో ఉంటారా లేదా. ఓకే, ఇక్కడ ఒక చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఉంది. ఇక్కడ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కాలేజ్, స్కూల్ నుంచి మన యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా సెపరేట్ అనేది చూడండి. ఇది ఒక ఆస్పిరెంట్ ఫైనల్ మార్క్ షీట్. ఈవిడ నేమ్ వచ్చేసేమో శక్తి దుబే. ఈవిడ మొత్తం ఇదిగోండి ఎస్ఏ, మెయిన్స్, ఈ ఎవాల్యుయేషన్ ఏదైతే తీసుకుంటారో మనకు లాంగ్వేజ్ పేపర్స్ తీసుకోరు, ప్రిలిమ్స్ తీసుకోరు, ఓన్లీ 7 మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకుంటారు. సో ఈ పర్టికులర్ పర్సన్ యొక్క మార్క్స్ చూడండి, అన్ని GS పేపర్స్లో ఎలా స్కోర్ చేసింది, పర్సనాలిటీ టెస్ట్లో ఎంత స్కోర్ చేసిందో చూడండి. సో ఓవరాల్ ఈమెకు వచ్చేసేమో మనకి 1043 వచ్చి అవుట్ ఆఫ్ 2025, అంటే స్లైట్లీ అబౌవ్ 50%. 50% కంటే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఈ పర్టికులర్ పర్సన్ ఈ శక్తి దుబే అనే లేడీ, షీ గాట్ సెలెక్టెడ్, షీ వాజ్ రికమెండెడ్. మీరు చూడండి, యూపీఎస్సీ రికమెండ్ చేసింది గవర్నమెంట్కి ఈవిడ్ని తీసుకోమని చెప్పి సివిల్ సర్వీసెస్లోకి. ఈవిడ ర్యాంక్ ఏంటో చూద్దాం. ఈవిడ ర్యాంక్ వచ్చేసరికి మనకి ఆల్ ఇండియా 1. సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం పెర్ఫెక్షన్ వెనకాల పరిగెట్టకూడదు. పర్ఫెక్ట్ అన్నీ నేను పర్ఫెక్ట్గా చేస్తా అనుకోకూడదు. ఎగ్జామ్ చాలా డిఫికల్ట్. ఎంత డిఫికల్ట్ అంటే మనకు స్కూల్లో, కాలేజీలో 50% వస్తే మీరు ఫెయిల్యూర్ లెక్క, మనల్ని ఎవరు గుర్తించరు. 50% వస్తే మన కాలేజీలో, స్కూల్లో చాలా బాధపడిపోతాం, ఏం చేస్తాం. బట్ ఈ యూపీఎస్సీ ఎంత డిఫికల్ట్ ఎగ్జామ్ అంటే 50% మార్క్స్ వస్తే చాలు, యూ విల్ బి ఆల్ ఇండియా టాపర్. సో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి, బట్ పర్ఫెక్షన్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కువ అతి ఆలోచించొద్దు అన్నాను కదా, అది ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, ఎందుకంటే 50% స్కోర్ చేస్తే అదే గొప్ప, యూ విల్ బి ఆల్ ఇండియా టాపర్. మీరు కాంపిటీషన్ మాత్రమే బీట్ చేయాలి, మీరు పర్ఫెక్ట్ అవ్వక్కర్లేదు, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మీకు తెలియక్కర్లేదు. మీరు చదవగలిగినంత చదువుతారు, బట్ ద గోల్ ఇస్ టు బీట్ ద కాంపిటీషన్.
మిగతా సీరియస్ ఆస్పిరెంట్స్ని మనం బీట్ చేస్తే చాలు, మనం ప్రపంచంలో ఉన్నదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక టాపర్ ఆన్సర్ షీట్ చూద్దాం. ఆదిత్య శ్రీవాస్తవ. ఇది 2023 ఎగ్జామ్ రిజల్ట్. సో ఈ పర్సన్కి 2025కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? సో అవుట్ ఆఫ్ 2025 హీ స్కోర్డ్ 1099. హీ ఆల్సో రికమెండెడ్. అండ్ ఈయన స్కోర్ ఏంటి మనకి చూస్తే, ఈయన ర్యాంక్ ఏంటి చూస్తే అగైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో ఇక్కడ కూడా మనకి స్లైట్లీ 50% కంటే అబవ్ వస్తే మళ్ళీ ఆ ముందు ఇయర్ కూడా టాపర్ అయినాడు. సో ఇది ప్యాటర్న్. ఎవ్రీ ఇయర్ అనుకున్న దాంట్లో 50% చేసిన వాళ్ళు ఆల్ ఇండియా టాపర్. ఓకే, సో మీ మైండ్లో ఎంతైతే ఉంటుందో టెన్షన్ పడిపోతుంది, అంతా చేయలేకపోతున్నాం. మీరు అనుకున్న దాంట్లో సగం చేయగలిగితే చాలు, యూ విల్ క్లియర్ దిస్ ఎగ్జామ్. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ ఇలా రాయాలంటారు, పేపర్ చదవాలంటారు, అవి చేయమంటారు, ఇవి చేయమంటారు, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను టెన్షన్ పడిపోవద్దు. అండర్స్టాండ్ దిస్ రియాలిటీ. ఇఫ్ యూ స్కోర్ 50%, యూ విల్ బి ఆల్ ఇండియా టాపర్. ఓకే, సో ఈ ఎగ్జామ్లో మీరు ఎంత టైం పెట్టాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత సీరియస్గా ఉండాలనేది చూద్దాం. సో ఒక్కసారి రియాలిటీ చెక్ చేసుకుందాం. అసలు ఏంటి యూపీఎస్సీ మనకి మొత్తం ఎగ్జామ్ సైకిల్ వచ్చేసి మనకు మోర్ దెన్ 1 ఇయర్. జనవరి ఇయర్తో స్టార్ట్ అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ దాటుతుంది. ఓకే, ఎన్ని రకాలుగా టెస్ట్ చేయాలో అన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ 2 పెడుతున్నారు ప్రిలిమ్స్లో, మార్నింగ్ 1, మధ్యాహ్నం 1. 9 రిటర్న్ ఎగ్జామ్స్ పెడుతున్నారు మెయిన్స్లో, ఇంకా ఒక ఇంటర్వ్యూ కూడా పెడుతున్నారు. ఓకే, సో వెరీ థరో చెకింగ్. ఒక స్టేజ్ మనం లక్కీగా పాస్ అయిపోయినా నెక్స్ట్ స్టేజ్లో దొరికిపోతాం. సో కంటిన్యూస్లీ ఈ త్రూ అవుట్ ద పీరియడ్ మన ఎఫర్ట్ పెడతా ఉండాలి. ఓకే, సో మీరు ప్రిలిమ్స్ వరకు బాగా కష్టపడి మెయిన్స్ ముందు రిలాక్స్ అయిపోతే, ఆర్ ప్రిలిమ్స్ వరకు కష్టపడకుండా లక్కీగా పాస్ అయ్యి మెయిన్స్ ఎప్పుడప్పుడు రికవర్ అయినా ఆ టైం కూడా మీకు సరిపోదు. ఓకే, సో ఇది మల్టీ ఇయర్ ప్రిపరేషన్. ఎంత సీరియస్ ఆస్పిరెంట్ అయినా, ఎంత లక్ ఉన్న ఆస్పిరెంట్ అయినా, ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యే పర్సన్ అయినా మినిమం 2 ఇయర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే. సో దిస్ ఎగ్జామ్ డిమాండ్స్ కన్సిస్టెన్సీ. ఈ 2 ఇయర్స్లో ఎన్నో మూడ్ స్వింగ్స్ వస్తాయి, మన లైఫ్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ జరుగుతాయి, ఎన్నో డౌన్ అయ్యే మూమెంట్స్ జరుగుతాయి. మీ ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, పిల్లలు పుడతారు, రెండో పిల్లలు పుడతారు, డైవర్స్లు అయిపోతాయి, చాలా జరుగుతుంది. సో ఎన్ని ఒడిదుడుకులు జరిగినా, పర్సనల్ లైఫ్లో ఏం జరిగినా, మిగతా వాళ్ళు ఎంత పైకి వెళ్తున్నా, మనం కన్సిస్టెంట్గా మనం నమ్ముకుంటూ ఉండాలి. మనం ఎంచుకున్న పాత్ని నమ్ముకుని ఉండాలి. కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళదే సక్సెస్. ఓకే, సో ఇప్పుడు వద్దాం మెయిన్స్లో మనం ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉందని మాట్లాడుకున్నాం. ఏంటి ఆప్షనల్ చెప్పాను కదా, ఇది ఆప్షనల్ అంటే స్కిప్ చేసేయచ్చని కాదు, మనకి యూపీఎస్సీ ఆప్షన్స్ ఇస్తుంది పీపుల్కి. ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి, అందుకు దీన్ని మనం ఆప్షనల్ అంటాం. ఓకే, సో ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మెయిన్స్లో ఉంటుంది, ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. జిఎస్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు జిఎస్ పేపర్ 1 అని చెప్పాం కదా, మీరు అదొకటి తీసుకుంటే అందులో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. ఓకే, భారతీయ సంస్కృతి. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. ఓకే, ఇలా ఒక 4-5 సబ్జెక్టులు అన్నీ కలిపి ఒక జిఎస్ పేపర్లో పెడతారు. అండ్ ఈ పేపర్ వచ్చేసి మనకి 250 మార్క్స్కి. బట్ ఇక్కడ ఆప్షనల్ ఏ రకంగా డిఫరెంట్ అంటే, ఇక్కడ 4-5 సబ్జెక్టులు వచ్చేసి ఒక పేపర్లో ఉంటే, ఇక్కడ మీరు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని దానిలో 2 పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు జిఎస్ పేపర్ కంటే ఎక్కువ డెప్త్ వెళ్ళాలి, ఎక్కువ చదవాలి, చాలా ఎక్కువ నాలెడ్జ్ సంపాదించాలి. ఇందులో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆప్షనల్ చూస్ చేసుకోవడం మీ ఇష్టం, బట్ మీరు చూస్ చేసుకునే ఆప్షనల్లో మెయిన్స్ ఎగ్జామ్ టైంకి మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సిందే. ఓకే, సో 2 పేపర్స్ అంటే మనకి 250 500 మార్క్స్ అంటే ఇది 2 జిఎస్ పేపర్స్కి ఈక్వల్. సో మీరు ఒక 8 or 9 జిఎస్ సబ్జెక్టులు చదివినా, ఒక ఆప్షనల్ చదివినా సేమ్. ఓకే, ఆప్షనల్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, యూజువల్లీ అది చాలా డిసైడ్ చేస్తుందండి మనకి ర్యాంక్స్. సో చూడండి, ఇలా ఉంటుంది మన ప్రాసెస్. సో అందరికీ కంపల్సరీగా రాయాల్సినవి ఉంటాయి. ఒక ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ రాయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ రాయాలి. ఇండియన్ లాంగ్వేజ్కి ఓన్లీ కొందరికి ఎగ్జామ్షన్ ఉంటుంది, లైక్ గవర్నమెంట్ కెన్ గివ్ ఎగ్జామ్షన్ టు నార్త్ ఈస్ట్ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. ఓకే, సో అలా మనకి ఎగ్జామ్షన్స్ ఉండవాలి. తప్పితే తెలుగు వాళ్ళందరూ యూజువల్లీ తెలుగు లాంగ్వేజ్లో రాయాల్సిందే. ఓకే, సో మనకి ఎస్ఏ పేపర్ అందరూ రాయాలి. అలాగే ఎస్ఏ కూడా జిఎస్ పేపరే. ఓకే, అలాగే 4 జిఎస్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ జిఎస్ పేపర్స్ కూడా అందరూ రాయాల్సిందే, అందరికీ సేమ్ జిఎస్ పేపర్స్ ఉంటాయి. బట్ ఆప్షనల్ అలా కాదు, ఆప్షనల్ ఎవ్రీ పర్సన్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే, చూడండి ఇలా ఇస్తుంది ఆప్షన్స్. మీరు అయితే సోషల్ సైన్సెస్ నుంచి చూస్ చేసుకోవచ్చు, ఎకనామిక్స్, జోగ్రఫీ, సోషియాలజీ, లా ఇలా చూస్ చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇలా చూస్ చేసుకోవచ్చు, మెడికల్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు, సైన్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు, ఫిజిక్స్, జువాలజీ, అగ్రికల్చర్. ఓకే, కామర్స్ చూస్ చేసుకోవచ్చు, ఆర్ లాంగ్వేజ్ లిటరేచర్ చూస్ చేసుకోవచ్చు. మీరు తెలుగులో
మీకు బాగుంటే తెలుగు లిటరేచర్, తెలుగు సాహిత్యం చూస్ చేసుకోవచ్చు. హిందీ మీద బాగుంటే హిందీ సాహిత్యం, హిందీ లిటరేచర్ చూస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. వీటిలో ఏదో ఒక ఆప్షనల్ మీరు అనేది చూస్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ పర్పస్. మీరు చూస్ చేసుకున్న ఆప్షనల్లో యూపీఎస్సి 2 పేపర్లు మీకు కండక్ట్ చేస్తుంది. అవి చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఆప్షనల్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో యూపీఎస్సీ నాకు ఇన్ని ఆప్షన్స్ ఇస్తుంది, ఒక 48 ఆప్షన్లు ఇస్తుంది. ఇందులోంచి నేను ఏం చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్ అందరికీ స్టార్టింగ్లో ఉంటుంది. హౌ టు చూస్ రైట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని. ఓకే, సో ఇది కూడా ఒక చాలా పెద్ద టాపిక్. దీనికి మనం సెపరేట్ వీడియో చేస్తాం. ఓకే, దీనికి మనం సెపరేట్ వీడియో అనేది చేస్తాం. మన ఛానల్లో సెపరేట్ వీడియో ఉంటుంది, చూడండి దీనికోసం. ఓకే, ఇక్కడ మనం అయితే డిస్కస్ చేయాలి. సో ఆప్షనల్ ఎంత ఇంపార్టెంటో చూడండి. సో ఇప్పుడు మన టాపర్ 2024 టాపర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పర్సన్ ఒక్కొక్క జిఎస్ పేపర్లో ఎంత స్కోర్ చేసిందో చూడండి. ఈ పర్టికులర్ పర్సన్ ఆప్షనల్ ఎలా స్కోర్ చేసిందో చూడండి. సో యూజువల్లీ జిఎస్ పేపర్స్ కంటే ఆప్షనల్ పేపర్ స్కోరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సేమ్ అలాగే ఈ టాపర్ కూడా చూడండి. ఈయనకి ఎన్ని వచ్చాయి జిఎస్ పేపర్స్లో, ఆప్షనల్ ఎన్ని వచ్చాయి చూడండి. సో ఆప్షనల్ అనేది చాలా హై స్కోరింగ్ జిఎస్ పేపర్స్తో పోలిస్తే. ఓకే, అందుకు ఆప్షనల్ అనేది మనకి ర్యాంక్ని చాలా డిసైడ్ చేస్తుంది. సో ఆప్షనల్ వచ్చేసేమో మనకి డెప్త్ ఉండాలి. ఒకే సబ్జెక్ట్ 2 పేపర్స్ కాబట్టి మీరు జిఎస్ చదివినట్టు చదివేస్తే అవ్వదు. జిఎస్ పేపర్స్కి వచ్చేసేమో మనకి విడ్త్ ఉండాలి, చాలా ఎక్కువ చదవాలి. ఒక్కొక్క టాపిక్ తక్కువ చదివితే సరిపోదు. ఎక్కువ ప్రతి దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీరు హిస్టరీలో ఎక్స్పర్ట్ అయ్యి, జాగ్రఫీలో ఎక్స్పర్ట్ అయ్యి, ఎన్విరాన్మెంట్లో ఎక్స్పర్ట్ అయ్యి, ఎకనామిక్ అన్నింటిలో మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు అన్నింటిలో బేసిక్స్ తెలియాలి. అది జిఎస్ ఫిలాసఫీ. జిఎస్ పేపర్లు ఎందుకంటే మీరు ఇండియాలో ఎక్కడ పోస్ట్ చేయబడినా మీకు మినిమం అనేది తెలియాలి. బేసిక్ ఎకనామీ, బేసిక్ కల్చర్, బేసిక్ పొలిటికల్ సిస్టమ్, బేసిక్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ తెలియాలి. మనకు బేసిక్ తెలియాలి కాబట్టి అందరికీ తెలియాలి. ఇది ఇండియాలో ఉన్న ప్రతి సివిల్ సర్వెంట్ నుంచి అది ఎక్స్పర్ట్ చేస్తారు కాబట్టి ఇది తెలియాలి. అలాగే ప్రతి ఒక్కరు అన్నిట్లో బేసిక్స్ తెలుసుకొని ఒక దాంట్లో మనం ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. ఇది లైఫ్కి నార్మల్గా ఇదే ఫిలాసఫీ. వీ షుడ్ బి కింగ్ ఆఫ్ వన్, జాక్ ఆఫ్ ఆల్. సో అన్నిట్లో మనకి మినిమం ఉండాలి. బట్ ఒక్క దాంట్లో మనల్ని ఎవరు బీట్ చేయలేని లెవెల్లో మనం ఉండాలి. అలాగే మీరు ఏదైతే ఆప్షనల్ చూస్ చేసుకుంటారో అందులో చాలా డెప్త్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి. ఓకే, అందులో మీరు స్పెషలైజేషన్. సో ఒక ప్రాబ్లం వస్తే గవర్నమెంట్కి మిమ్మల్ని పిలుస్తారు. ఎక్కడో కమ్యూనల్ రైట్ జరుగుతుంది, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు, సిచ్యువేషన్ చాలా చాలా సెన్సిటివ్. సో ఏం చేయాలి? ఒక సోషియాలజిస్ట్ని పిలవచ్చు. సోషల్ ఆప్షనల్ ఉన్న సివిల్ సర్వెంట్ని గవర్నమెంట్ పిలిచి ఏం చేయొచ్చు మన సిచ్యువేషన్లో? మణిపూర్లో మేటే నాన్ మేటే కమ్యూనిటీస్ కొట్టుకుంటున్నారు, లేదా ఏదో ట్రైబల్ ఇష్యూ ఉంది, ఏం చేయొచ్చు? ఆర్ కోవిడ్ పాండమిక్ వచ్చింది. సో మెడికల్ సైన్సెస్లో ఎవరు ఎక్స్పర్ట్ గవర్నమెంట్ పిలిచి ఏం చేయొచ్చు అని అడుగుతుంది. ఓకే, సో డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిఫరెంట్ సివిల్ సర్వీసెస్ని రిక్రూట్ చేసుకుంటే కంట్రీలో ఉన్న సివిల్ సర్వెంట్స్ కూడా అందరూ ఒకలా ఉండకుండా చాలా డైవర్స్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ నాలెడ్జ్ కంట్రిబ్యూట్ చేస్తారు దేశానికి. సో అందుకు యూపీఎస్సీ డిఫరెంట్ ఆప్షనల్స్ అనేవి ఆఫర్ చేసి, ఓకే జిఎస్ సబ్జెక్ట్లో అందరికీ సేమ్ నేను పెడుతున్నాను, మినిమం నేను టెస్ట్ చేస్తున్నాను, బట్ మీరే ఫీల్డ్లో ఎక్స్పర్టో మీరే డిసైడ్ చేసుకోండి అని యూపీఎస్సీ మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు సోషియాలజీ ఆప్షనల్ చూస్ చేసుకుంటే మొత్తం సోషియాలజీలో అన్ని ఆస్పెక్ట్స్ అనేవి యూపీఎస్సీ ప్రతి ఆప్షనల్కి సిలబస్ కూడా ఇస్తుంది. సో ఆ సిలబస్ ప్రకారం అన్ని ఆస్పెక్ట్స్లో మీరు డెప్త్కి వెళ్ళాలి. ఓకే, యు ఆర్ ఎక్స్పర్టెడ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఇలా యూపీఎస్సీ చాలా ఆప్షనల్స్ ఇస్తుంది మనకి. ఇందులోంచి మనం ఒకటి చూస్ చేసుకోవాలి. అయితే మన భారత్ క్రాంతి ఛానల్కి సోషియాలజీ వీడియో కూడా ఉంటుందండి. సో మనకు సోషియాలజీకి ఒక ఛానల్ ఉంది, భారత్ క్రాంతి సోషియాలజీ. సో ఇది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, భారత్ క్రాంతి సోషియాలజీ ఛానల్ ఉంది. సో ఫర్ ఎనీ సోషియాలజికల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీరు మన భారత్ క్రాంతి సోషియాలజీ ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మనం మొత్తం తెలుసుకున్నాం. సివిల్ సర్వీసెస్ ఏంటి, ఎందుకు ఇది, ఏంటిది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉంటాయి, ఆప్షనల్ ఏంటి, ఎన్ని స్టేజ్లు ఉన్నాయి, అంతా మనం డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్కి ఎవరు సూట్ అవుతారు, మీరు ప్రిపేర్ అవ్వాలా వద్దా? ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సినవి ఏంటి అనో చూద్దాం. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో చూద్దాం. సివిల్ సర్వీసెస్కి పబ్లిక్ ఇష్యూస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సూట్ అవుతారు. మీరు పబ్లిక్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం ఎంజాయ్ చేయలేని పర్సన్ అయితే ఇది మీకు సూట్ అవ్వదు. సో నేను ఇప్పుడు చెప్పినట్టు ఎగ్జాంపుల్స్కి గవర్నమెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పొలిటీషియన్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నామని ట్రంప్ చాలా అప్సెట్గా ఉంటాడు. ఓకే, ఆర్ నక్సలిజం పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. సో దానికి ఏం చేయాలని గవర్నమెంట్ మీకు అడుగుండొచ్చు. లేదా పొల్యూషన్ పెరిగిపోతుంది, ఢిల్లీలో పొల్యూషన్ చాలా సివియర్గా ఉంది, ఏం చేయాలని అడగచ్చు. అగైన్ మళ్ళీ నేను కోవిడ్ ఎగ్జాంపుల్కి వస్తాను. సడన్గా అనుకుని ఒక విపత్తు వచ్చింది, అందరి మీద పడింది, ఏం చేయాలి? సో పబ్లిక్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కడ ఒక చోట కమ్యూనల్ క్లాష్ అవుతుంది, ఒక 2 గ్రూపులు కొట్టుకుంటూ ఉంటాయి, ఏం చేయొచ్చు దీనికి మనం? సో ఇలాంటి పబ్లిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే ఈ సివిల్ సర్వెంట్ యొక్క ఎక్స్పర్టీస్. సో మీరు పబ్లిక్ ఇష్యూస్లో న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది.
అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. చూసారు కదా, ఈ ప్రాసెసే చాలా లాంగ్ ప్రాసెస్. సో మనకి ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఆ లాంగ్ టర్మ్ డెడికేషన్ ఉన్న పీపుల్ సూట్ అవుతారు. 1 month ఇచ్చి ఇంకా నా వల్ల కాదు అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ ఈ పాత్ తీసుకోపోవడమే చాలా మంచిది. ఓకే, అండ్ అనుకున్నాం కదా, ప్రిపరేషన్ అనేది మినిమం 2 years. ఆ తర్వాత మీరు ఇచ్చే టైం, మీరు ఇచ్చే ఐటమ్స్ బట్టి ఎన్ని సంవత్సరాలైనా పట్టచ్చు. అండ్ ఈ ప్రిపరేషన్ అవుతున్నంత కాలం ఏది క్లారిటీ ఉండదు. మనం క్లియర్ అవుతామా లేదా, ప్రిలిమ్స్ అయింది ఓకే, మెయిన్స్ అవుతుందా లేదా, మెయిన్స్ అయింది ఓకే, ఇంటర్వ్యూ అవుతుందా లేదా, ఇంటర్వ్యూ అయింది రిజల్ట్లో మన ఫైనల్ నేమ్ ఉంటుందా లేదా. ఓకే, ఈలోపు 2-3 years అయిపోతాయి, అందరూ సెటిల్ అవుతున్నారు, మనం సెటిల్ అవ్వట్లేదు, ఏం చేయాలి, నేను తీసుకుంటే కరెక్ట్ డెసిషనా కాదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్తో ప్రిపరేషన్లో మనం సతమతం అవుతాం. ప్రిపరేషన్లో హైస్ అండ్ లోస్ చాలా కామన్. సో ఈ అన్సర్టైనిటీతో కంఫర్టబుల్గా ఉండగలిగేవారు, ఈ అన్సర్టైన్ పీరియడ్ని తట్టుకునే వాళ్ళే సూట్ అవుతారు. ఈజీలీ గివ్ అప్ చేసేసేవాళ్ళు, ఈజీగా డిప్రెస్ అయ్యేవాళ్ళు, ప్రతి చిన్న ప్రాబ్లంకి కుంగిపోయే వాళ్ళు సూట్ అవ్వరు. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా హైలో ఉండాలి. ఇన్ని ఇయర్స్ పాటు చాలా హై మోటివేషన్ మెయింటైన్ చేయాలంటే మనకి ఎవరో బయట నుంచి ఇచ్చిన మోటివేషన్, సినిమా నుంచి నేర్చుకున్నదో, సాంగ్స్ నుంచి వచ్చిన మోటివేషన్ మనకు సరిపోదండి. మన ఓన్ ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి. మనకు ఎవరో వచ్చి పొద్దున్నే 4 లేవు, రోజుకి ఇలా 12 గంటలు చదువు, 14 గంటలు చదువు అని చెప్పరు. చెప్పిన రోజు చెప్పరు, వాళ్ళకి మన సిచ్యుయేషన్ తెలీదు. సో మీరు మీ సిచ్యుయేషన్కి అనుగుణంగా, మీరు వర్కింగ్ పర్సన్ అవ్వచ్చు, ఆర్ ఒక పూర్ పర్సన్ అవ్వచ్చు, మీరు కోర్సులు ఎఫర్ట్ చేసుకోలేకపోవచ్చు, మీరు ఒక అమ్మాయి అవ్వచ్చు, మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, మీరు ఒక విలేజ్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, సిటీకి చాలా దూరంగా ఉండొచ్చు, మీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబిలిటీ ఉండలేకపోవచ్చు, ఎన్నో జరగచ్చు. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క అడ్వాంటేజ్, ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎలాంటి సిచ్యుయేషన్ మీరైనా సరే రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని, ఫైనల్గా ఏ లెవెల్కి రీచ్ అవ్వాలో మీరు అర్థం చేసుకొని, ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి మొత్తం మీరు డిసిప్లిన్ ఇస్తాను, ఇంత మొత్తం పీరియడ్ కంటే మనం సూట్ అవుతాం, లేదా మనం సూట్ అవ్వం. సెల్ఫ్ డిసిప్లినే మనని గోల్కి రీచ్ చేస్తుంది. ఎవరో ఇచ్చిన టెంపరీ మోటివేషన్ మనల్ని అంత దూరం అన్ని సంవత్సరాలు తీసుకెళ్ళదు. ఓకే, సో ఇవన్నీ ఉన్నవాళ్ళు యూపీఎస్సీకి సూట్ అవుతారు, ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సూట్ అవుతారు. సో మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఈ మొత్తం ప్రాసెస్కి మీరు విల్లింగ్ అనుకుంటే అదే మీకు మీరు గుర్తు చేసుకోండి, నేను ఈ పర్టికులర్ ఆలోచించే ఇందులోకి వచ్చాను, నెక్స్ట్ 2-3 years ఇలా ఉండబోతుంది, ఇవన్నీ నేను ఇచ్చి ఎగ్జామ్ క్లియర్ చేసి వెళ్తాను. ఓకే, అదర్వైజ్ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఓకే, సో యూపీఎస్సీకి ఏం కావాలంటే ఒక స్ట్రక్చర్డ్, ఒక సరైన విధానంలో, సరైన అవగాహనతో, కాన్సెప్చువల్ సిన్సియర్ ప్రిపరేషన్ కావాలండి. మనకు ఆనెస్ట్ ప్రిపరేషన్ కావాలి. ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం, లేవాలి కాబట్టి లేవడం, చదవాలి కాబట్టి చదవడం, అరగంట చదివి ఇంకొక అరగంట బయటికి వెళ్ళడం, సగం పూట చదివి మిగతా సగం సినిమాకి వెళ్ళడం, పావుగంట చదివి టీకి వెళ్ళడం, ఇలాంటి వర్కౌట్ అవ్వవు. కూర్చొని ఇస్తే మొత్తం ఇచ్చేసేయడం, సగం అనేది యూపీఎస్సీలో పనికిరాదు, సివిల్ సర్వీసెస్లో పనికిరాదు. ఓకే, సో మీరు ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ కాన్సెప్చువల్ ఆనెస్ట్ ప్రిపరేషన్ చేయడానికి మేము మా తరపున మ్యాక్సిమం చేస్తాం మన ఛానల్ నుంచి. మీరు చేయాల్సింది ఏముందంటే, మీరు మాకు లైక్స్ అండ్ షేర్స్ ద్వారా, మీరు మమ్మల్ని సబ్స్క్రిప్షన్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ అలాగే మన ఛానల్కి వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. సో మనం ఇలాంటి మంచి కంటెంట్ ఇక నుంచి చాలా పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ మీరెంత ఎంకరేజ్ చేస్తే మాకంత మోటివేషన్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ డూ దట్, and thank you for listening.